లేకుండా ఆలోచనలో కల్మషం లేకుండా ఉండండి, ధ్యానం అయిపోతుందని చెప్పి. మీరు ఏ పని చేసినా మీ ఆలోచనలో స్వార్థం ఉంది కదా, దాన్ని శుద్ధి చేసుకోండి. మీకు జ్ఞానం నేనెవరు తర్వాత తెలుసు. నీ ఆలోచన నువ్వు సరిదే, జ్ఞానం నీ దగ్గరకు వస్తుంది అంటున్నా. నువ్వు జ్ఞానం ఎట్లా వస్తుందని ఆలోచన చేస్తున్నావు. ప్రశ్నేమో నేనెవరని, అర్థం కాదేమో మీరెవరని. అంటే తత్వాలు అర్థం కావట్లేదు. ఆలోచన ఏమిటో అర్థమైతే మీకు సమస్తం బయటపడ్డట్టే. జ్ఞానం ఆ పూటే వచ్చినాడు, ఆ క్షణంలోనే. మన జ్ఞానం తెలుసుకోవాలనే ప్రయత్నంలో అజ్ఞానంలోనే ఉన్నాం. అజ్ఞానం ఏమిటో తెలుసుకుంటే జ్ఞానం పెద్ద కష్టం కాదు. మీకు కూడా మరణం లేదు, శరీరం లేదు అని తెలుసుకోవడానికే గురువు శరీరం ఉంది. అది గురుతత్వం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఆత్మబంధువులైన మీ అందరికీ నమస్కారం. సద్గురు శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో జ్ఞానాలు అనే పుస్తకంలో 119వ నిరూపణ చెప్పుకుంటున్నాం. నిరూపణ ఈ రోజున సద్గురు భగవాన్ శ్రీ శివానంద గురుదేవులు వారు మనకి శరీరంగా ఈ మాయ మోహితులైన మనకి శరీరంగా కనపడి జ్ఞానభిక్ష పెట్టి శరీరాన్ని మళ్ళీ వారిలోనే అనంత విశ్వంలో వ్యక్తం చేశారు. అనంత విశ్వంలో వారిలోనే లయం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు వారు ఈ రోజున. అంటే 8 ఇంగ్లీష్ డేట్ అయితే తెల్లవారితే 9. కాబట్టి ఈ రోజున వారి శరీరం వదిలి, గురువు శరీరం ఎందుకు వదులుతాడు అంటే మీకు కూడా మరణం లేదు, శరీరం లేదు అని తెలుసుకోవడానికే గురువు శరీరం ఉంది. అది గురుతత్వం. కాబట్టి సత్పురుషులు ఎప్పుడు కూడా దేహం కాదు. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వామి వారు ఉండేవారు. గొప్పవారు. ఆయన ఎన్నో కీర్తనలు అవి రాశారు. వారు జ్ఞానాన్ని వారి కీర్తన ద్వారా కూడా చేశారు. ఆయన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఒకసారి వారు కావేరి ఒడ్డున జ్ఞానంలో అటు పడుకొని ఉంటే నది పొంగుతుంది బాగా. అక్కడ వాళ్ళు చూసి వచ్చి చెప్పారు, లేవండి నది పొంగుతుంది, లేచి వెళ్ళిపోయారు. వారికి స్మృతిలో లేరు, దేహ స్మృతి లేదు, ఆత్మానందంలో ఉన్నారు ఆయన. సరే కాసేపు పిలిచారు, వాళ్ళు దాకా వాడు వెళ్ళిపోయారు. ఏం చేస్తారు పాపం, వారు అసలు ఈ స్పృహలో లేరు కదా, స్మృతిలో. సరే తర్వాత నది పొంగింది. ఆ 4 నెలలు అయింది. 4 నెలల తర్వాత వాళ్ళందరూ ఇసుక కోసం తవ్వుకుందామని వచ్చారు. వాళ్ళు ఇసుక తవ్వుతుంటే రక్తం వచ్చింది. ఏమిటంటే రక్తం వస్తే పారదగిలి ఏంటని చిన్నగా అదంతా తొలగించి పక్కకి చూస్తే అక్కడే మహనీయుడు ఉన్నారు. ఇంకా అట్లనే ఉన్నారు ధ్యానంలో. అడిగారు, ఏంటి స్వామి అంటే, ఆత్మానందం ఉన్నాను, నాకు భయం లేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ప్రకృతి అనంతమైన ప్రకృతి ఒక చిన్న సూక్ష్మ అంశం. పరమాత్మ యొక్క శక్తిలో ఈ ప్రకృతి ఒక సూక్ష్మాంశం. ఇది చాలా పెద్దగా కనపడుతుంది, అందులో పరమాత్మ సూక్ష్మాంశంగా కనపడతాడు. అది చిత్రం. జ్ఞానానికి మాయకి తేడా ఏమిటంటే, చూడండి ఎంత విశాలంగా కనపడుతుందో ఈ ప్రపంచం.
చెట్టు చేమ మనకు బలిసిపోయా పూర్తిగా అర్థం కాదు. ఒక బజారు వదిలిపెట్టి ఇంకో బజారుకి వెళ్ళేటప్పటికీ ఆ ఊరంతా ఇల్లు అంటాం, కానీ మళ్ళీ ఎక్కడో ఒక చోట ఉంటాం. ఒక చిన్న ఊళ్ళోనే మన ఇంట్లోనే ఒక గదిలో పెట్టి ఒక గదిలో పెడతాం. ఇల్లంతా తిరిగినా ఇంట్లో ఎక్కడో ఒక చోటే ఉంటాం. కొద్దిగా పరిధి దాటి పైకి వెళ్తున్నా కొద్దీ అదే చాలా చిన్నమైంది. ఈ అనంత విశ్వము సకల 14 భువనభాండాలు కూడా పరమాత్మ యొక్క అంశాలు ఒక చిన్న అంశం. మనకిప్పుడు పరమాత్మ ఈ అనంత విశ్వంలో చిన్న అంశలాగా అందులో ఉన్నట్టుగా కనపడతారు. ఇదే చిత్రం. ఇంత బ్రహ్మాండంలో లోపల ఎక్కడో సూక్ష్మాంశంగా ఉంటారు ఆయన. ఈ దృష్టికి, ఆ దృష్టితో చూస్తే ఆయన అందులో ఇందులో ఒక సూక్ష్మాంశం ఇది అంటారు. మన సూర్యుడు ఎంత కనపడుతున్నాడు, ఇంత కనపడతాడు. అనేక రెట్లు పెద్దది, ఈ భూమి కంటే అనేక రెట్లు పెద్దది. ఇంత దృష్టికి అంతే, చిన్న దృష్టికి అంతే. వెళ్ళలేము కూడా, మనకి సరిపడి ఎండ వస్తుంది. 50 డిగ్రీలు వస్తే ఓ జనరల్ కూడా జనరల్గా పనిచేయదు. అంతే. చెప్పాగా ఇందాక, ఈ దేహాన్ని దేవుడి కట్టుగా ఉంది. ఇప్పుడు మీరందరూ మాస్కులు పెట్టుకున్నారు మొహానికి, ఎవరెవరో గుర్తుపట్టట్లేదు. అందులో ఒక లక్షణం ముసుగు వీరులాగా. కాబట్టి మాస్క్ మంచిదే. కాబట్టి మాయ అంటే అదే చిత్రం. అట్లా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అలా లేచి వెళ్ళిపోయారు కూడా. వాటిని ఏం చేయలేదు. మరి నది ఏం చేయలేకపోయింది. 6 నెలలు మరి నీళ్ళల్లో, నదిలో ప్రాణం పోవాలి కదా, శరీరం కూడా పోవాలి కదా. పుట్టుకోపోలేదు, ప్రాణం పోలేదు, ఏం చేయలేదు ప్రకృతి. ఎందుకంటే ఆ అనంతమైన నది కూడా ఆయనలో భాగమే, ఏమీ చేయలేదు. కాబట్టి మరి పోనీ ఆ తర్వాత వారు ఉన్నారా, శరీరం వారు వదిలిపెట్టారు, వారు కూడా శరీరం వదిలిపెట్టారు. మరి ఆ ప్రకృతి ఏం చేయలేకపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే, పగలు రాత్రిలాగా మనకి పగలు కనపడుతుంది, రాత్రి కనపడదు. రాత్రిపూట ఏమి కనపడదాం, రాత్రి కనపడదాని కాదు, రాత్రి ఏమీ కనపడదాని కానీ రాత్రి కనపడదాం. మనకి రాత్రి కనపడుతుంది కానీ రాత్రి ఏం కనపడదు. పగలన్నీ కనపడతాయి కానీ పగలు ఏమిటో మనకు కనపడదు. చిత్రం అది. పగలంటే ఏం తెలుస్తుంది? ఆ వెలుతురు, ఆ దివ్య తేజస్సు మనకు తెలియదు. ఆ ప్రకాశం తెలిస్తే జ్ఞానమే. వాళ్ళు సద్గురువులు. అట్లా సద్గురుదేవులు 1928వ సంవత్సరంలో ఊరికే శరీరంగా మా పైన వాళ్ళ రూపంలో కనపడ్డారు. అలా ఎదిగినట్టు కనపడింది. మళ్ళీ 2015లో 8వ తారీఖు జూను శరీరం వదిలిపెట్టినట్టుగా ఊరికే వ్యక్తమైంది అంతే. ఆకు రాలింది, ఆకు వచ్చింది. పోనీ ఆకు రాలిన ఆకులానే ఉంటుంది, ఉన్న ఆకు కూడా. ఉన్న ఆకు, చెట్టు మీద ఉన్న ఆకు కింద రాలిన ఆకులాగానే ఉంటుంది. ఆకు కూడా కోస్తే ఏ ఆకు ఉన్నది, ఏ ఆకు రాలిందో కూడా తెలియదు. 2 ఆకులు ఒకలానే ఉంటుంది. కాబట్టి గురువు కూడా దేహం ఆకులు రాల్చినట్టే అనేక రూపాలుగా ఉంటారు ఆయన. కానీ మనకి తెలియదు. అది ఈ దేహమే అడ్డుగా ఉంది మనకి. చిత్రమైంది అది. ఇందులో మహనీయులండి, చాలా మహనీయులు. ఈ దేశం, భారతదేశం అంతా జ్ఞానులే ఈ దేశం, భారతం. ఈ భారతదేశం అంటేనే ఆ ప్రకాశం విశేషమైంది అది. అట్లాంటి సద్గురుమూర్తి రోజు ఇవాళ శరీరం వదిలిపెట్టారంటే కూడా నాకు మనసు కష్టంగా వదిలిపెట్టలేదు. శరీరం వదిలిపెట్టలేదు, తీసుకోలేదు. ఊరికే వ్యక్తమైంది. సముద్రంలో ఒక నీటి పొడుగులాగా వ్యక్తమయ్యి అవ్యక్తంగా ఉంది అంతే. మళ్ళీ కావాలంటే వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. మీరు ఒక యోగి చరిత్ర చదివితే తెలుస్తుంది. అట్లానే మీరు నడిచే దేవుడు పుస్తకం చదివితే పరమాచార్య స్వామి వారు ఆ పాల్పడటానికి శరీరం అక్కడ కనపడ్డారు, మళ్ళీ అదృశ్యం అయిపోతారు. అట్లా ఎన్నో ఉన్నాయి ఈ భారతదేశంలో. అందరూ మహనీయులు. ఇందాకనే రవి గారితో మాట్లాడు. జగ్గైపేటలో జంగాల రాజా గారని ఒక ఆవిడ ఉండేవారు. 100 ఏళ్ళు బతికారు ఆవిడ. నాకు సంతోషంగా ఉంది. రామభక్తురాలు. 70వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల కాలం ఆ గది వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆ రామభక్తిలోనే ఉంది. ఎవరన్నా వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు వస్తే దండం పెట్టుకొని వాళ్ళు వెళ్ళటమే కానీ ఆవిడ ఎక్కడికి ఫంక్షన్స్కి వెళ్ళలేదు. మనకేమో మోహం వదలదు, ఎన్నేళ్ళు పోయినా వదలదు, ఇంకా ఉంటాం. చిత్రం అదే అనిపిస్తుంది.
రవి గారికి అప్పుడప్పుడు కొంతమంది పెడుతుంటారు, ఎక్కడండి అదే బల్సిపాడు ఎక్కడండి, ఎట్లా రావాలి, పలానా నెంబర్ కాంటాక్ట్. వచ్చిన వాళ్ళు ఎవరు కనపడలేదు నాకు, రాలేదు. సెలవులు లేవు అంటే సెలవులు ఉంటాయి, వాళ్ళకి సెలవు లేదు. గురుధామానికి సెలవు ఉంది, ఎప్పుడు ఉంటుంది, రాదలుచుకుంటే రాలేమో, వెళ్ళలేమా. ఈ దేహం అట్లాంటి చాలా చిత్రం. నాకు అదే అనిపిస్తుందండి. నాకు రమణతత్వం బాగా తేలిగ్గా అర్థమైంది, కానీ శివానంద తత్వం అర్థమైంది, కానీ ఈ మనుషుల తత్వం ఏమిటో అర్థం కావట్లేదు. అందుకని అసలు మనకే కాదు, చాలామంది నేనెవరిని ప్రశ్నిస్తారు, కానీ మన ఇళ్లలో తరచుగా అందరనే మాట, అసలు ఏంటి మీరు ఎవరో నాకు అర్థం కావట్లేదు, మీరు అర్థం కావట్లేదు అంట. ప్రశ్నేమో నేనెవరని, అర్థం కాదేమో మీరెవరని. అంటే తత్వాలు అర్థం కావట్లేదు. అర్థమైతే వాడే అర్థమవుతాడు. ఎవరికి ఎవరు అర్థమైనా అజ్ఞానం అర్థమైతే జ్ఞానం వస్తుందని భగవాన్ రమణ మహర్షుల వారి వాక్కు. మనకి అజ్ఞానం, మన జ్ఞానం తెలుసుకోవాలనే ప్రయత్నంలో అజ్ఞానంలోనే ఉన్నాం. అజ్ఞానం ఏమిటో తెలుసుకుంటే జ్ఞానం పెద్ద కష్టం కాదు. ఆ జంగాల ఆవిడ రాజాగారు, ఆవిడ పేరు, ఒక ఇడ్లీ తినేవాట ఆవిడ. ఆ ఇడ్లీలో సగం ముక్కే, సగం తిని మిగిలిన సగం ఆవుకు పెట్టేవాట ఆవిడ. ఎవరితో చేయించుకోవాలి, జబ్బులు ఉన్నాయి, కంప్లైంట్ లేదు, ఏ బంధుత్వం లేదు, మమకారం. ఎట్లా జీవించారండి మన జగ్గైపేట, మరి మన వాళ్ళే, మన పక్కనే, చూడలేకపోయాం మనం. వీళ్ళందరూ మహనీయులే, సాధుకులే వీళ్ళందరూ. మొన్న మధ్య కూడా చెప్పాను నేను మీకు, నా ఊళ్ళో తమ్మర్లో, ఈ మధ్యనే చెప్పాను మీకు, రాజమండ్రిలో 100 ఏళ్ళు ఆవిడ త్రిసంధ్య చేసుకొని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము వెళ్ళిపోతున్నాం ఈరోజు ఇట్లా ఈ టైంగా చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. సామాన్యులే, మళ్ళా ఆయన మీలాగనే పిల్ల జల్ల, ఇల్లు వాకిలి, సంసారం. వాళ్ళు ఏమి పెద్ద అరణ్యాలకు వెళ్ళలేదు, సంసారాలు వెళ్ళిపెట్టలేదు. లేక కాదు, మనసులో ఎవరు ఎంతకాలం బంధం పెట్టుకున్నారో అంత 70 ఏళ్ళైనా మాకు మమకారం వదలట్లేదా, బంధం పోవట్లేదా, ఒక పలకరింపు రాదు, ఒక ఆత్మీయత రాదు, ఒక క్షేత్రానికి వెళ్ళలేము, ఒక సత్సంగం లేదు. సత్సంగం అంటే ఆదివారం అటెండ్ అవుతుంది, సత్సంగం కాదండి. మేము వస్తాం కదండి అంటాను, నేను కూడా వస్తా. హృదయంలో ఆవిడది సత్సంగం అంటే. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, మరి సత్సంగానికి పక్కింటికి కూడా వెళ్ళరా, ఏ క్షేత్రం వెళ్ళ. 30 ఏళ్ళు తపస్సు చేశారంటే ఆ మహానుభావులు ఆవిడ మరి ఆవిడ పాదాలకి ఈ రోజున గురువు గారి శరీరం వదిలిపెట్టిన రోజున ఆ మహనీయురాలు కూడా గురువు గారి, అందరూ గురు స్వరూపమే. మీరు చేయలేరా ఆ తపస్సు, మీరు చేయలేరా? వదులుకోలేదు మనం, మన పిల్లల్ని వదులుకోలేదు. జ్ఞానం వచ్చిందా? జ్ఞానం వచ్చేసింది ఏంటండి? జ్ఞానం వచ్చేసింది అంటే, జ్ఞానం ఇవాళ వచ్చింది అంటే ఒకప్పుడు లేదనే కదా అని అర్థం. అంటే నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. మా మనసులో ఏముండదు, మేము బ్లాంక్గా ఉంటామని చెబుతారు. ఉట్టిది బ్లాంక్గా ఉన్న వాళ్ళు పిల్లలు బెటర్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, జ్ఞానో లేదు, మ్యాక్రో లేదు, ఇవన్నీ వచ్చి మాటలు. అట్లా గురువులే ఉన్నారండి. వాళ్ళ శరీరం కనపడి అదృశ్యం అయిపోయింది. మనకేమో శరీరం దృశ్యమానంగానే ఉంటుంది ఎప్పుడు. గురువు కూడా శరీరమే. కాబట్టి ఆ గురువు ఆ శరీరంతో పాటు వెళ్ళిపోతాడు. మన గురువులు, మన అమ్మ నాన్న పోయినట్టు, మన తాతలు ముత్తాతలు పోయినట్టే మన గురువులు కూడా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనం ఏం చేస్తాం? అది వాళ్ళ శరీరాన్ని మనకు వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళ శరీరం వదిలిపెట్ల పట్టుకోలేదు. వాళ్ళు అర్థం చేసుకోమని చెప్పారు. ఎంతసేపు రావాలి? 2 గంటలు ప్రయాణం చేసి రాలేరండి, రాలేదు. 2 అడుగులు వేయాలి, మా జ్ఞానం వచ్చేసిందంట. బాగా అర్థం చేసుకోండి. మమకారాలు, బంధాలు, సింపుల్సిటీ అంటే మరి ఆవిడ 30 ఏళ్ళు ఒక సామాన్యమైన ఆవిడ, జంగాల ఆవిడ, జగ్గపేటలో మరి ఎంతమంది చూశారో, ఎంతమందికి ఆవిడ తెలుసో కూడా తెలియదు నాకు. ఏదో ఆ గదిలో ఉందంతే. ఎవరన్నా మనవాళ్ళు వస్తే దండం పెట్టుకొని వెళ్ళిపోవటానికి. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు. లేస్తే మనం మన ఇంట్లో ఉన్నాం. మనం ఎవరిళ్ళలో వాళ్ళు ఉండట్లేదు. క్షేత్రాలు వెళితే ఏమవుతుంది, ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఏమవుతుంది? గురువుగారు చెప్పారు, కాశీ 10 సార్లు వెళ్ళే క్షేత్రం కాకున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు కాశీకి 10 సార్లు? అరుణాచలం 10 సార్లు వెళ్ళేది కాదు, 10 సార్లు స్మరించే స్థలం కూడా కాదు అరుణాచలం. ఒక స్మరణతోనే పోతుంది, ఆ రుణాలన్నీ తీరిపోతాయి. అట్లాంటిది అరుణాచలం. మరి సోమవారం బస్సులు వేసి మరి ఆరోగ్యం కోసం వెళ్తున్నాం. మంచిదే, ఈశ్వరుడికి 2 సమానమే, పర్లేదు. కాబట్టి
అదే అర్థం కావట్లేదు. మన ఇళ్ళల్లో అంటలేదా, మీరేంటి నాకు అర్థం కావట్లేదు అంటారు. కొడుకునేమో తండ్రి అంటాడు, అదేంటో నాన్నగారు మీరు నాకు అర్థం కావట్లేదని కొడుకు తండ్రిని అంటాడు. భర్త భార్యని అంటాడు, భార్య భర్తను అంటుంది మీరు నాకు అర్థం కావట్లేదు 7 సంవత్సరాల్లో. ఎదుటి వాళ్ళు అర్థం కావట్లేదు. ప్రశ్నేమో నేనెవరిని తెలుసుకోవాలని అరుణాచలం వెళ్తాం, ఇంట్లోనేమో మీరు అర్థం కావట్లేదు అంటాం. అర్థమైతే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఏంటంటే మీరు నిసర్గదత్త మహారాజ్ చెప్పమంటే చెప్పట్లేదు, మీరు జ్ఞానం చెప్పమంటే జ్ఞానం మాకు మంచి మాటలు లోతైన మాటలు చెప్పాలంటున్నారు. తేలిక మాటలేమో నాకు ఇష్టం. ఒకటే చెబుతా, ఒక రహస్యం చెబుతా మీ అందరికీ, బాగా గుర్తుపెట్టుకోండి. బాగా జపం చేస్తాం, ఎక్కడెక్కడికో వెళ్ళి ధ్యానాలు చేసుకుంటాం, ఎవరి మొహాలు చూడడం, సరే ఇవన్నీ వదిలిపెట్టండి, ధ్యానాలు అయితే చేస్తాం. కానీ ఒక మాట చెబుతున్నాను, ఇవాళ సత్సంగం కూడా అదే, ఇవాళ నిసర్గదత్త మహారాజ్ చెప్పేది కూడా అదే. ఇప్పుడు మనందరం ఏమంటాం, ఆలోచన అని అంటామా, మనం ఎందుకు గారు ఆలోచన అంటామా? ఆలోచన ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలియదు, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. సరే, ఇది పర్లేదు. నా ఆలోచన మీకు తెలియకపోవటం, మీ ఆలోచన నాకు తెలియకపోవటం సహజం. నేనేమంటున్నా అంటే మీ ఆలోచన మీకు తెలుస్తుంది అంటున్నాను, అని తెలుసు అంట. ఇప్పుడు మీరేమో ఆలోచిస్తున్నారంటే ఏమో ఎవరి మనసులో ఆలోచన ఉందో, ఎవరేం గుర్తొచ్చారో ఆలోచిస్తాం. అంటే ఆలోచన అంటే అది కాదు. మీరు ఏమో ఆలోచిస్తున్నారో మీకు తెలియటం ఆలోచన తెలియటం కాదు. అసలు ఆలోచన అంటే ఏమిటి, ఆలోచన యొక్క పుట్టుక ఏమిటి, ఆలోచన పెరుగుదల ఏమిటి, ఆలోచన ఎట్లా అదృశ్యమవుతుంది, ఎట్లా దృశ్యమానం అవుతుంది, ఆలోచన ఎట్లా పెరిగి పెద్దదవుతుంది, ఆలోచన ఎట్లా పుడుతుంది, ఎట్లా పెరుగుతుంది, ఎట్లా కనపడకుండా అదృశ్యమవుతుంది మనకు తెలుసా? ఒక మాట చెబుతున్నా, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ జ్ఞానానికి చెబుతున్నా. మీరందరూ రాత్రి నిద్రపోయారా, పోలేదా? పోయారా? ఆలోచనలు ఉన్నాయా మీకు నిద్రపోయాక? మొహమాట పడకండి, ఏ ఆలోచన లేవు కదా. సరే, పొద్దున్నే లేవగానే ఆలోచనలు వచ్చినాయా, రాలేదా? ఏదో ఒక ఆలోచనతో లేస్తున్నాక వచ్చినాయా? మరి నిద్రలో ఎక్కడ పోయినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్క మాట చెప్పండి. మీకు తెలిస్తే ఆలోచన తెలిసినట్టు. మీకు ఆలోచనలు ఎక్కడికి పోయినాయి, మళ్ళీ పొద్దున్నే లేవగానే ఎట్లా వచ్చినాయి? పరుచులో డబ్బుల్లాగా, బీరువాలో డబ్బుల్లాగా, బీరువాల బట్టల్లాగా. రాత్రి నిద్రలో ఆలోచనలు పోయినాయి అంటున్నాం మనం, పొద్దున్నే ఆలోచనలు వచ్చినాయి అంటున్నాం. ఏమ్మా, నీకు అర్థమవుతుందా? ఎక్కడికి పోయినాయి ఆలోచనలు? సరే, నిద్రపోయారులేండి, పోతే పోయి. నిద్రలో ఆలోచనలు ఎక్కడికి పోయాయి? పొద్దున్నే మెలుపు వచ్చింది, ఆలోచనలు వచ్చినాయి అంటారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? మాస్క్ వల్ల అర్థం కావట్లేదు. మెలుపు నేను ఏమొచ్చింది ఏం కాదు, ఎక్కడికి పోయినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి నాకు. మీకు తెలుసా ఆ విషయం? మీరు ఏదో పుస్తకాల్లో చెప్పటం కాదు. ఉనికి పోయింది, ఉనికి వచ్చి అవి సెటిల్. మీరు చెప్పండి, ఆలోచన అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, అది చెప్పండి నాకు. ఇప్పుడు ఉనికి నుంచి వచ్చింది అని ఉనికి అంటే చెప్పండి అంటే మళ్ళీ ఆలోచిస్తా. ఉనికి అంటే ఏమిటని ఆలోచిస్తా. ఉనికని ఆలోచించకుండా చెబుతాం, అది వేరే విషయం. ఉనికంటే ఆలోచిస్తాం మనం. ఆలోచన అంటే ఏంటంటే ఆలోచిస్తాం. ఆలోచన ఏమిటి అంటే ఆలోచిస్తాం, కానీ ఆలోచన ఏమిటో నిజంగా ఆలోచనలకు అర్థమైతే సమస్తం అర్థమైనట్టు. ఒక్కటే రహస్యం నేను చెబుతున్నా. ధ్యానాలు చేసుకోండి, ఎవరుతున్నా జపం చేసుకోండి, పంచాక్షరి చేసుకోండి, అష్టాక్షరి చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి. ఇప్పుడు అదేగా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరిని అనలేదా, నువ్వు నాకు అర్థం కావట్లేదురా, నువ్వేంటో అనలేదు ఎప్పుడు ఎవరిని? మీరు అనలేదా? అన్నారా? అంటే వాడి ఆలోచనకి మీకు అర్థం కాదు. ఇప్పుడు వాడి ఆలోచన మీకు అర్థం కాదు. ఇప్పుడు వాడంటే ఎవరు? వాడి ఆలోచనేగా. నువ్వు నాకు అర్థం కాలేదనే నువ్వని అంటున్నాం, కానీ నువ్వంటే ఎవరు? వాడి ఆలోచనే.
మరి నేనంటే ఎవరు? నా ఆలోచన అనుకో, కానీ ఆలోచిస్తాం. ఇదే మాయ అంటే. మీకు ఒక్కటే అండి, దేవుని అర్థం కాకపోయినా పర్లేదు, మీకు జ్ఞానం అర్థం కాకపోయినా పర్లేదు, మీకు ఎవరు అర్థం కాకపోయినా పర్లేదు, మీకు ఆలోచన ఏమిటో అర్థం అవ్వాలి. ఆలోచన ఏమిటో అర్థమైతే మీకు సమస్తం బయటపడ్డట్టే. జ్ఞానం ఆ పూటే వచ్చినాడు, ఆ క్షణంలోనే వచ్చినాడు. ఇది రహస్యం, నాకు తెలిసిన రహస్యం ఇది. ఇందాక మాస్కులు పెట్టుకున్నారు, ఎవరు మాట్లాడారో తెలియట్లేరా. కాబట్టి మగవాళ్ళని అర్థమైంది, కానీ ఎవరు మాట్లాడారో తెలియదు. రాజుగారని తర్వాత తెలిసింది ఎవరో చెబితే. మాస్క్ అంతే. మరి మీదే ఆలోచన, మీదే మనసుది ఆలోచన, మీ మనసులోదే ఆలోచన కూడా మీదే. మీకు తెలియకపోవటం ఏంటి? తెలిస్తే గురువు అర్థమవుతాడు. సరే, ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. అహంకార రహితమైన, అహంకారముతో ముడిపడినట్టి ఆలోచన ఒక్కటి కూడా ఉండదు. ఆలోచన ఏంటో తెలుసా అంటే, ఆలోచన ఏం చేస్తుంది అంటే గొప్పది అంటుంది, ఇది నీచమైంది అంటుంది, ఏదైనా అంటుంది. ఆలోచన ఏదైనా అనగలదు. ఆలోచనకి ఆలోచనే ఒక బ్రహ్మాండ సృష్టి. అది అహంకార రహితమైన, అహంకారంతో ముడిపడనట్టి ఆలోచన ఒక్కటి కూడా ఉండదు. ఇది ఒక్కటి మీకు వస్తే, ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. 274 పేజీలో రెండో పేరాలో మొదటి లైన్ ఒక్కటి మీకు అర్థమైతే, ఈ పుస్తకం కాదు, మన సమస్త పురాణాది ఇతిహాసాలు, ఉపనిషత్తులన్నీ అర్థమవుతాయి. మీకు ధ్యానం అంతా మీ వశం అయిపోతుంది. ఇది ఏం చేయబడదు. అదే వాళ్ళు చేసింది. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి సద్గురుదేవులు అంటారు, నా సంకల్పమే నా తపస్సు అన్నారు. మనం ఒక చిన్న చేయాలంటే బోళ్ళకు తపస్సు చేయాలి, బోళ్ళ ధ్యానం చేయాలి. ఈ ఒక్క లైన్ అండర్లైన్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. క్యాలెండర్ మీద, మీరు ఇంట్లో క్యాలెండర్ మీద ఒకటి రాసి పెట్టుకోండి. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం అంతా చదవద్దు, ఈ పుస్తకం అన్ని చాప్టర్లు చదవద్దు, అన్ని పేరాలు చదవద్దు. ఈ చాప్టర్లో 119వ చాప్టర్లో నిరూపణ ఇది వారికి నిరూపణ అయింది. వారికే కాదు, సమస్త జ్ఞానులకి నిరూపణ అయింది. అది కాదు, మీరు చేస్తే మీకు కూడా నిరూపణ అవుతుంది. చిన్నపిల్లలు నిలబెట్టాడు, వాళ్ళకి తెలియదు. మీరు ఇంక మళ్ళీ వచ్చే పని లేదు, ఎట్లాగో రారనుకో. రావటం అంటే ఫిజికల్గా కాదు. ఆవిడ చూడండి, మరి ఆవిడ సంగతి ఏంటి? నాకు ఆ జంగాల ఆవిడ హృదయంలో నిలబడిపోయింది. ఆ రాజాగారు అంటే ఆవిడ పేరు, మహతల్లి. ఫోటో తెప్పించి చూడాలి సార్, చూద్దాం. ఏమంటారు? అహంకార రహితమైన, అహంకారముతో ముడిపడనట్టి, రెండు ఒకటే. అహంకార రహితమై ఉండాలి. ఏది? అహంకార రహితము. ఆలోచన, మన ఆలోచన ఎట్లుండాలి? అహంకార రహితమై ఉండాలి. ఆలోచన అహంకార రహితం అంటే ఏంటి చెప్పండి? ఆలోచన అహంకార రహితం ఎలా అవుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం, ఫెయిర్గా ఉండం, అదే అహంకారం. డ్రెస్సుకున్న విలువ జ్ఞానానికి లేదండి. ఆర్భాటానికి ఉన్న విలువ, ఆర్భాటానికి డ్రెస్సుకున్న విలువ జ్ఞానికి ఉండదు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు జగ్గేపేట ఆవిడ ఉన్నారు, ఆవిడ ఏమన్నా జ్ఞానం అనుకుంటారా? నా దృష్టిలో ఆవిడ మహనీయురాలేదు. అది ఎక్కడికో వెళ్ళినబడి ఉన్నారు. ఇంట్లో ఉన్నది సంసారం. పిల్లలు లేరా? 2 మగ పిల్లలు. ఎంతమంది మనవలు మనవరాళ్ళు? 10 మంది మనవలు మనవరాళ్ళు. మరి మీకున్నారా 10 మంది? లేరు. ఆవిడకి 2 మగ పిల్లలు, 2 కోడళ్ళు, 10 మంది మగ పిల్లలు, 10 మంది మనవలు మనవరాళ్ళు. వాళ్ళందరినీ మరి 70 ఏళ్ళ దాకా వాళ్ళందరితో కలిసి ఉంది ఆవిడ. 70 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళు అట్లా ఉండగలిగిందంటే 70 ఏళ్ళు కూడా అట్లా ఉంది. అహంకార రహితమైన ఆలోచన అంటే అది. ఆవిడ 70 నుంచి 30 ఏళ్ళు అట్లా ఉండగలిగింది అంటే ఆ 30 ఏళ్ళు అట్లా ఉందని మనం అనుకుంటున్నాం. కాదండి, ఆ 70 ఏళ్ళు అట్లా ఉన్నానని ఆవిడ. మీరు అర్థం చేసుకోండి సబ్జెక్ట్. అహంకార రహితమైన ఆలోచన అంటే అర్థం ఏంటి? ఆవిడకి మనవలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి. కానీ రామనామం తప్పితే ఇంకోటి లేదు. రాముడి మీదనే ఇష్టం ఆవిడకి చిన్నప్పటి నుంచి. ఎప్పుడు వచ్చిందో, ఏ వయసులో వచ్చిందో.
జగ్గైపేట ఆవిడే జంగాల ఆవిడ. ఏ స్వామికి తక్కువ ఆవిడ, ఏ యోగికి తక్కువ ఆవిడ? అది ఇస్తాము, వాళ్ళకి గౌరవిస్తాము, మనం ఇవ్వం, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడో వాళ్ళ ఫలానా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాం, కానీ మన పక్కనే ఉంటారు. ఇక్కడ చూడండి ఏం చెబుతున్నారు, రాసుకోండి. అహంకార రహితమైన, అహంకారంతో ముడిపడనట్టి. ఇప్పుడు మనది ప్రతి ఆలోచన అహంకారము అంటే ఏం లేదండి. అహంకారం అంటే ఏం లేదు, మమకారము. అహంకారం అంటే ఏంటి? ఇప్పుడు మీరు బట్టలు కట్టుకుంటున్నారా, కట్టుకోవట్లేదా? అందరూ కట్టుకుంటున్నారా, కట్టుకోవట్లేదా? మరి ఒట్టిగా ఏదో ఒకటిలే మానం కోసం కట్టుకుంటున్నామా, అందం కోసం కట్టుకుంటున్నామా? అందంగా కనపడాలని కట్టుకుంటున్నామా, మానం కోసం కట్టుకుంటున్నామా, శీతోష్ణ సుఖ ఏదో చలి ఎండ వాతావరణం శరీరాన్ని ఏదో కాపాడుతుందన్న ఉద్దేశంతో కట్టుకుంటున్నామా, లేదా దాని వెనక ఏదైనా ఉద్దేశం ఉంది? ఒక్క మాట చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. మానం కోసమే కట్టుకుంటున్నామా? అది మంచిది. అయితే ఒకటే కట్టుకుంటున్నామా, రకరకాల రంగులు కట్టుకుంటున్నామా? ఎందుకు రకరకాలు? ఎందుకు? మానం కోసం రకరకాల మానాలు ఉంటాయా? రకరకాల రంగులు కడితే రకరకాల మానం కాపాడుతాం. క్లియర్గా ఫ్రాంక్గా చెప్పాలి. మళ్ళీ అదే ఊరనేది అహంకార రహితమైన. లేదండి మేము ఏదో మమకారంతోనే ఏదో ఉద్దేశం అయితే ఏదో చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి. చెబితే అది అహంకార రహితం. ఫ్రాంక్నెస్ లేదనుకోండి, నా కోసం కాదు, మీకోసం, మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు ఈ వీళ్ళ జ్ఞానుల మాటలు మనకు అర్థమైతే ఆయన ముందు మనం బయటపడతాం. ఒక్కటే చెప్పండి, మీరు బట్టలు కట్టుకుంటున్నారు, నగలు వేసుకుంటున్నారు, దాని వెనక ఏమన్నా ఉద్దేశం ఉందా లేదా? ఏదో ఒక ఉద్దేశం ఉంది కదా, దాని పేరు అహంకారం. ఏ ఉద్దేశం లేదనుకోండి, అది అందరూ ఏదో మానము, అది సహజం. ఇప్పుడు గంగిరెద్దు కూడా వేషం వేస్తాం, దానికి ఏ మానం లేదు, అవమానం లేదు. ఆ డ్రెస్ వేసుకున్న గర్వం లేదు, గౌరవం లేదు. అది అహంకార రహితం అంటే. అట్లా మనం కూడా బట్టలు వేసుకున్నా, అట్లా మనం మాట్లాడినా, మనం ఏ పని చేసినా దాని వెనక వేరే స్వార్థపూరితమైన ఆలోచన లేదనుకోండి, అది అహంకార రహితమైన, అహంకారం ముడిపడనట్టే అప్పుడు ఆలోచన అవుతుంది. అయిందా? ఒక ఆలోచనను అర్థం చేసుకున్నటకు వేరొక ఆలోచనను సృష్టించుట ద్వారా స్వార్థపూరితమైన బుద్ధిని, ఇందులో స్వార్థం ఉందా లేదా? ఇప్పుడు నేను చెప్పింది మీరు జ్ఞానం అంటే, మీకు నిసర్గదత్త మహారాజు అర్థం కావాలని పుస్తకం కళ్ళు మూసుకొని ఏం చేయాలి, నేనెవరు, అసలు నిసర్గదత్త మహారాజు ఎవరు, రమణ భగవాన్ ఎవరు, బుద్ధుడు ఎవరు, జీసస్ ఎవరు, వీళ్ళందరూ ఎవరైతే మీకెందుకు? మీ ఆలోచనలు ఎట్లున్నాయి? తలకాయ దూకుంటే ఎట్లుంది, పౌడర్ వేసుకుంటే ఎట్లుంది, స్నానం చేస్తే ఎందుకు? మనం ఇంట్లో ఉన్నప్పుడు మొహం కడుక్కుంటాం, బయటకు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మొహం కడుక్కునేటప్పుడు ఉన్న తేడా మీరు ఎప్పుడైనా చూసారా? సో అదే అహంకార రహితం కాదు, అహంకారంతో కూడిన ఆలోచన. ఏదో ఉంది ఆలోచన, ఏముందో మీకే తెలియాలి, నాకు తెలియదు. ఎవరికి ఏముందో ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు, నడిచేటప్పుడు, ఏ పని చేసినా, నీకు అసలు కాదు, ఏ ఆలోచన చేసినా, ఏదైనా పని చేయటానికి ఆలోచిస్తాం. ఈ ఆలోచన కూడా అహంకారంతో ఉందనుకోండి, ఉందా? చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. రోజు చూడండి, పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఎవరితోనో మాట్లాడుతున్నాం అనుకోండి, నేను జ్ఞానిగా కనపడాలి. నా లోపల ఏముందో ఏదో మీ కాళ్ళతో దండం పెట్టించుకోవాలి, మీ అందరూ నన్ను గౌరవించాలి, నేను స్వామినా, నేను డ్రెస్సు వేసుకున్నానా, నేను ఎట్లున్నానని కాదు, నేను భార్యనా, నేను భర్తనా, నేను గృహిణినా, నేను సన్యాసినా, నేను యోగినా, ఇది కాదు. ఆవిడ ఎట్లుంది? సగం ఇడ్లీ తిన్నారు, సగం ఆవుకు పెట్టారు, పుణ్యం కోసం కాదు. సగం రాలనుకుంది, ఆవుకు పెట్టింది. రాముడు అనుకుంది, రాముడికి పెట్టింది. ఇప్పుడు అదే అహంకార రహితమైన ఆలోచన. మీకు అర్థమవుతుందండి? మీరు ఊరు వెళ్ళండి, 1,00,000 ఆలోచనలు ఉంటాయి. ఎవరితో మీరు సంబంధం పెట్టుకోండి, ఏదో ఒకటి ఉంటుంది ఆలోచనలు. మన ఆలోచన కదలికకి దాని వెనక ఖచ్చితంగా అహంకారం అంటే ఏం లేదు. మీరు తేలిగ్గా అర్థం చేసుకోండి. స్వ అర్థం, ఏదో ఒక ప్రయోజనం అయితే ఉంది. ప్రతి ఆలోచన వెనక
అంటే ఎట్లా అట్లా ఉంటామండి అంటే అట్లాని కాదు, చూడమంటున్నా. ప్రయోజనం లేకుండా ఎట్లా ఉంటామంటే ఉండొచ్చే, ఎందుకు ఉండలేదు? ఆవిడ లేదు, 10 మంది మనవులతో కూడా వాళ్ళ వైపు వెళ్ళాలి, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాలి. ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి, వస్తే దండం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఆవిడే వెళ్ళా. మనం ఏమంటాం? మనవలు కదా, మనవరాలు కదా, మరి నా బాధ్యత కాదు, మరి నేను పెద్దవాడిని కదా, మరి నాకు నేనెవరో తెలియాలి. వెళ్ళటం కాశీ వెళ్ళటం నాకు ముక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ముక్తి? నీ ఆలోచనలో స్వార్థం వదలకపోతే ముక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? అహంకార రహితమైన, మన గురించి చెబుతున్నారు, అహంకారముతో ముడిపడనట్టి ఆలోచనను ఒక్కటి కూడా ఉండదు. మీరు చూసారా చెప్పండి, ఉందా లేదా చెప్పండి. అర్థమైంది కదా ఇది. ఒక ఆలోచనను అర్థం చేసుకున్నటకు వేరొక ఆలోచన సృష్టించుట ద్వారా, ఇప్పుడు ఉదాహరణకి నేనెవరో నాకు తెలియాలి, ఇది ఒక ఆలోచన కాదా? నేనెవరో నాకు తెలియాలి, ఇదేంటి? ఆలోచన. దీనికోసం ఏం చేస్తాం? 3 ఆలోచనలు చేస్తున్నాం కదా. అన్ని ఆలోచనలు వెనకే ఉంది, స్వార్థమే ఉంది కదా. ఇది చూసామా, ఇది చూడం, కానీ 3 ఆలోచనలు అయితే చేస్తాం. సరే, మాస్టర్ నీకు అర్థమైందా? వేరొక ఆలోచన సృష్టించడం ద్వారా నీ స్వార్థపూరితమైన బుద్ధిని శుద్ధి చేసుకో. నీకు ఆలోచన అహంకార రహితం అయిపోతే నీకు హితమైంది ఏదో నీకు వస్తుంది, రహితమైతే హితమైంది నీకు వస్తుంది. మరి మాటలో మనకు లేదుగా ప్యూరిటీ. పెద్దలకి చెబితే నచ్చదండి. మీరు ధ్యానం చేయండి 2 గంటలు, మీకు గంటకింత, 2 గంటలకింత, రోజుకింత, అందరూ ఇట్లా ఉండాలని అంటే నచ్చుతుంది. 10 లక్షల రూపాయలు ఫీజు పెడితే నచ్చుతుంది. మీ ఆలోచనలు బాగాలేదు, మీరు ఏదో పెట్టుకొని వాటి దగ్గరికి పోలేగా. నేను ఎవరితోనే చెప్పాను, మీరు బాగుండగా మీరు పలకలిచ్చలేదు, మీ బామ్మలు మీ నాయనమ్మలు బాగుండగా మీరు పలకరించలేదు అని ఊరికే వాళ్ళతో కూడా అన్న, జనరల్గా అన్న. వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, వాళ్ళు ఆ కుటుంబమే మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు నిసర్గదత్త మహారాజు ఏమంటున్నారంటే, మీరు బట్ట కట్టుకున్నా, మీరు ఏ వేషం వేసుకున్నా, మీరు ఏ పని చేసినా మీ ఆలోచనలో స్వార్థం ఉంది కదా, దాన్ని శుద్ధి చేసుకోండి. మీకు జ్ఞానం నేనెవరు తర్వాత తెలుసు. ముందు ఇది తెలిసిందా తెలియలేదా? ఇది కష్టమా చెప్పండి. నేనెవరో తెలియటం కష్టమే. ఇప్పుడు మీ ఆలోచనలో ఏ మాయ మర్మం ఉందో లేదో మీకు తెలియదా? తెలిస్తే శుద్ధి చేయండి అంటున్నా. అది ఒక్కడు వదిలిపెట్టి ఏం చేస్తే అది శుద్ధి అవుతుంది, అది ఆలోచిస్తాం కాదే. ముందు అశుద్ధి ఉందా లేదా? కాదా అండి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకు నొప్పి వస్తుందని చెబుతారా చెప్పరా? డాక్టర్ దగ్గరికి వెళ్తే బాధ ఎక్కడని అడగరా? చెప్పరా? బాధను అడిగిన వాడు డాక్టరు ఎక్కడో కూడా ఆయనే చెప్పాలా, మీరు చెప్పాలా? ఇది చూసిన వాళ్ళు మీ ఆలోచన అట్టుంది, మీరు చూడలేరు, చూస్తే శుద్ధి చేసుకుంటుంటున్నారు. ఫస్ట్ ఆ పని చేయండి, మీకు ధ్యానం నెక్స్ట్ అదే వస్తుంది అంటున్నారు. ఏమవుతున్నప్పుడు శుద్ధి అంటే ఏం లేదు. ఆ స్వార్థం పోయిందంటే పరమార్థం తెలుస్తుంది. స్వార్థం ఏమిటో, దాని పరమార్థం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. జ్ఞానులు ఇంతే చెబుతానండి. ఆయన ఎవరన్నా నిసర్గదత్త స్వామి దగ్గరికి వెళ్ళి దేవుడు మీకు ముందు అది పక్కన పెట్టండి, గురిగా అట్లాంటి టాపిక్స్ నా దగ్గర వద్దాను. దేవుడి గురించి మీకు ఎందుకు అంటారు? ఇప్పుడు కాలక్షేపం ఎందుకు? బుద్ధుడి మీద మీ అభిప్రాయం, బుద్ధుడి గురించి ఎందుకు? నీ గురించి చెప్పు, నాకు బుద్ధుడి మీద అభిప్రాయం నేను చెబుతాను, నీకెందుకు? ఏంటి రమణ భగవాన్ గొప్పవారే అంటారా? గొప్పవాడో కాదు, నీకు ఆయన గురించి నీకెందుకు? అసలు నీ ఆలోచనలు ఏముందో చెప్పు. అసలు ఆయన గొప్పవాడని అనటానికి ఎందుకు? ఏదో పెట్టుకొని వస్తున్నావు. నీ భార్య దగ్గర అట్టనే ఉంటున్నావు, నీ భర్త దగ్గర అట్టనే ఉంటున్నావు, నీ పిల్లలతో అట్టనే ఉంటున్నావు, అందరితో. అసలు నీతో నువ్వు అట్టనే ఉంటున్నావు. అందుకే ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లో ఏమంటున్నారు, మీరు నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. ఈ డైలాగ్ కామన్గానే ఉంది. నేనెవరో తెలుసుకోవాలంటారు. మీకు అర్థమవుతుందండి? చేస్తే చెప్పరు. నువ్వు ఏదో పెట్టుకున్నావు మనసులో అంటావు. చిన్న గొడవ మన ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య కానీ స్నేహితులు కానీ మళ్ళీ ఎవరు, నువ్వు ఏదో పెట్టుకున్నావు, నాకు తెలుసు ఏదో పెట్టుకుని ఇదంతా మాట్లాడుతున్నావు.
మరి వీడేం మాట్లాడుతున్నాడు, ఏం పెట్టుకోకుండానే ఇదంతా గొడవ అవుతుందా? వీడియోలో పెట్టుకున్నారు. ఈ ఇద్దరు మాత్రం 100 ఆలోచనలు పెట్టుకుంటారు. ఇద్దరికి ఎవరికి ఏం కావాలి? ఇద్దరికి నేనెవరో తెలియాలి, ఆత్మదర్శనం కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? జాగేశ్వరం వెళ్తాం, అరుణాచలం వెళ్తాం, కాశీ వెళ్తాం, తపస్సులు చేస్తాం. మన వాళ్ళు ఎవరితో మాట్లాడాం. కళ్ళకి గంతలు కట్టుకుంటే ఉపయోగం ఉంది. మూతికి మాస్క్ వేసుకుంటే ఆగుతుంది, స్ప్రెడ్ అవ్వకుండా. ఇక్కడ కట్టుకున్నాం, కేరళ నుంచి 2 రోజుల తర్వాత వస్తుంది ఇక్కడికి. మాస్క్ కట్టుకుంటే కట్టుకున్నాను లేదు, మనం కట్టుకున్నామని రాకుండా ఉంటుందా? ఇక్కడ దాకా రావద్దని కట్టుకోవచ్చా? నా దాకా రావద్దని కట్టుకుంటున్నాం. ఆలోచనలో కూడా నీ ఆలోచన నువ్వు సరిగే, ధ్యానం నీ దగ్గరకు వస్తుంది అంటున్నావు. నువ్వు ధ్యానం ఎట్లా వస్తుందని ఆలోచన చేస్తున్నావు. ఒక్కటే ఆలోచించండి, మనం ఎట్లున్నాం మన పిల్లల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో చెప్పండి. పిల్లలు ఎట్లా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండాలి, మొత్తం నువ్వే. అసలు ఇక పిల్లలు పుట్టాలనేమో ముక్కుబళ్ళు పెట్టుకుంటాం. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ జీవితాన్ని నువ్వు నిర్ణయిస్తావా? ఇచ్చిన వాడిది ఏం లేదన్నమాట. ఇక వెంకటేశ్వర స్వామిది ఏం లేదు, ఆంజనేయ స్వామిది ఏం లేదు, నువ్వే నిర్ణయిస్తావు. పెళ్ళిళ్ళు, పెటాకులు, వాళ్ళ జీవితం ఎట్లా ఉండాలి, వాళ్ళ భర్తతో ఎట్లా ఉండాలి, అన్నీ నువ్వే నిర్ణయిస్తావు. జీవితం అంతా నీ చేతిలో తీసేసుకుంటావు. మరి అడిగేటప్పుడేమో నీ చేతిలో ఉందంటావు. జీవితం నీ చేతిలో తీసుకుంటావా? జీవి నీ చేతిలో లేడు. ఇప్పుడు మనకు కూడా అట్టనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు ఏమర్థం అవుతుందట, కీస్మని అటు అరుస్తుంటే. అట్లనే లోపల ఆలోచనలో స్వార్థం ఉంటే ధ్యానం అర్థం కాదు. ఆలోచనలోనే ధ్యానం ఉందండి, మీరు అర్థం చేసుకోండి. ఆలోచనలో ధ్యానం ఉంది కానీ స్వార్థం ఉండటం వల్ల అర్థం కావట్లేదు. మీకు ఆలోచనలో స్వార్థం పోతే ధ్యానం వస్తుందండి అంటున్నారు ఆయన. చూడండి మొదలుపెట్టారు. అహంకార రహితమైన, అహంకారంతో ముడి పడనట్టి ఆలోచన ఒక్కటి కూడా ఉన్నది. అన్నీ ఇప్పుడు అట్టనే ఉన్నాయి. ఆలోచన అంటేనే అట్లా ఉంటుంది. ఇక మిగిలింది అదే అని కాదు, ఆలోచన అంటేనే ఈ 2 ఉంటాయి. ఒక ఆలోచనను అర్థం చేసుకున్నటకు మీకు అర్థమైందని. ఇప్పుడు దేవుడు అనేది ఒక ఆలోచన, ఆయన అర్థం చేసుకోవడానికి ఏం చేస్తాం? బోల్డ్ ఆలోచన చేస్తాం. ఆలోచన ఏమిటి అర్థం చేసుకోం, బోల్డ్ ఆలోచనలు చేస్తాం. అంటే ఆలోచనల చుట్టూనే తిరుగుతున్నాం, వేరొక ఆలోచన సృష్టించడం ద్వారా. ఇప్పుడు జబ్బులు కనుక్కుంటానికి మందులు కనుక్కోవడం, మందులు కనుక్కోవడం జబ్బులు పెరిగిపోతుంది. జబ్బుకో మందు, మందుకో జబ్బు. నీ స్వార్థపూరితమైన బుద్ధిని శుద్ధి చేయడం ముందు ఆ పని చేయి. ఆలోచనల తర్వాత, ధ్యానం తర్వాత చేసుకుంది, కానీ బుద్ధిని శుద్ధి చేయమంటున్నారు. ఇది నచ్చదండి. ఈ ఒక్క పాయింట్ మనకు నచ్చంది ఈ సృష్టిలో. ఏమిటి అంటే, మంచి మాట, ధ్యానం చేయకము, ఆలోచించకము భగవాన్ చెప్పారు. ఊరకుండము అంటే ఏంటి? బుద్ధిని శుద్ధి చేసుకో, అర్థం లేకుండా. నచ్చదు మనకి. ఆయన చేయమని చెప్పలే, ఏం చేయొద్దని కూడా చెప్పలేదు. బుద్ధిని శుద్ధి చేసుకోమన్నా. ఆ ధ్యానం తర్వాత చేసుకో, అది వద్దని ఎందుకు చెబుతారు? నువ్వు ధ్యానం పేరుతో ఆలోచన చేస్తున్నావు, రకరకాలు తిరుగుతున్నావు, ఖర్చులు పెడుతున్నావు. నీ ఆలోచన నీకు తెలుస్తూనే ఉంది, ఆలోచన స్వార్థం కూడా నీకు తెలుస్తూనే ఉంది. ముందు దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకో. మీరు చూడండి, బియ్యం కడుగుతారుగా అన్నం ఉండే ముందు, ఆ తెల్లదనం, ఆ మురికి వచ్చేంత వరకు కడుగుతారు. తెలుస్తుంది కదా మీకే. బియ్యం కూడా రాళ్ళు ఏరుతున్నారు, కూరగాయలు కొనేటప్పుడు పుచ్చులు ముదులు చూస్తున్నారు, లేని కొనుక్కొని వస్తున్నారు కదా, వెంటనే చేస్తున్నారు కదా పని. అది అని చర్య అంట. చర్య అంటే అప్పటికప్పుడు చేసే. ఇప్పుడు మీకు ఆలోచన, ఇప్పుడు ఎవరితోనో మీరు ఇంటికి వెళ్తాంగా, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాం, సంసారం ఉండదా? పిల్ల జల్ల, ఇల్లు వాకిలి, స్నేహితులు ఉండదా? మరి ఆలోచనలు రావా? వెంటనే ఏం చేయాలి? వచ్చినప్పుడల్లా కరెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, 40 రోజుల్లో పడతాం గ్యారెంటీ అంటున్నాను. బుద్ధిని శుద్ధి. ఎక్కడ అహంకారం ఉండునో అక్కడ బంధము ఉండును. స్వార్థం ఉన్న చోటే బంధం ఉంటుంది. బంధం అంటే ఏంటి తెలుసా? బంధం అంటే ఏంటి చెప్పండి? మీరు చెప్పండి రాజుగారు, బంధం అంటే ఏంటి చెప్పాలి. టైం అయిపోతుంది, ఇట్లా మౌనం పనికిరాదు. మన్మత ఎవరి మీద? కుటుంబం మీద ఉండకూడదా? నా పిల్లలు, నా మనవలు, మనవరాళ్ళు, మా అమ్మ, నా బట్టలు, నా నగలు, స్వార్థం సర్లేండి, ఉండకూడదా? అదే బంధం అంటే? అది కాదండి బంధం అంటే, అది కాదండి బంధం అంటే.
ఉంటారు. మరి ఉండకుండా ఎట్టుంటారు? వాళ్ళతో ఉంటూ మీరు నిస్వార్థంగా అంటే వాళ్ళ కల్మషం లేకుండా ఉంటే ఇప్పుడు అది బంధం కాదు. అసలు బంధం అంటే అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే మన ఆలోచనలో స్వార్థం ఉందో, స్వార్థమే ఎవరితో అయినా. నిన్న ఏదో యూట్యూబ్లో వచ్చిందట, ఎవరో చెబుతున్నారు, ఒక అమ్మాయి వచ్చిందట పుట్టింటికి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏదో, ఇది నాకు నగ నచ్చింది అమ్మ, నీకు ఎందుకు ఈ వయసు, తీసుకో, ఇగో ఇది నచ్చింది చేసుకో. నాన్న ఇక ఎట్లాగో వెళ్తారు కదా, వెళ్ళే టైం వచ్చింది, మీరు కూడా వెళ్ళిపోయే వాళ్ళే కదా. వీళ్ళు వెళ్ళలేదు, మీరు వెళ్ళిపోయే వాళ్ళే కదా, మరి ఇల్లు మరి నా పేరు రాసుకోమ్మ, మరి రాసుకో, రాయని ఆమె పేరు రాసి 2 కళ్ళ నీళ్ళు మిగిలినాయి వాళ్ళకి, అంతే, ఇంకేం లేదు. మొత్తం రాయించుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. యూట్యూబ్లో నేను ఏదో పెట్టా. ఇప్పుడు ఇక్కడ బంధం అంటే ఏంటో తెలుసా అండి? నువ్వు వెళ్ళిపోతావు, నీ పేరు నా పేరుతో రాయమన్నారు, అది కాదని నేను కూడా వెళ్ళిపోతా, నేను రాసుకున్నా వెళ్ళిపోయేవాడిని అని తెలియపోవటం పేరే బంధం అంటే. నీకు అర్థమవుతుందా బంధం అంటే? మీరు దేంతో ఉంటారని కాదు, ఇది ఉండదని తెలిస్తే బంధం పోతావు, ఒకటి అదొక బంధం. ఇంకా బంధం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆలోచనలో స్వార్థం ఉంటుందో, స్వార్థం ఉన్నప్పుడు ఏమిటి, జ్ఞానం అర్థం కాదు, స్వరూపం అర్థం కాదు. స్వరూపం అర్థం కాకపోవడం పేరే బంధం అంటే. నిజమైన బంధం ఏమిటి అంటే, మీ లోపల పరమాత్మ ఉన్నాడు కదా, అందరిలో వెలుగుతున్నాడు కదా, కనపడుతున్నాడా? పోనీ మీకు కనపడం, నాలుగు వెలుగుతున్నాడు, కనపడుతున్నాడా మీకు? నీకు కనపడుతున్నా, వాడు నవ్వి చంటోడు, వాడికి కనపడుతున్నాడు. నీకు కనపడుతున్నారా ఎదుటి వాళ్ళలో పరమాత్మ ఉన్నాడని? మీ ఎదుటి వాళ్ళు పరమాత్మ ఉన్నాడని కనపడుతున్నాడా? మీకు కనపడట్లేదు. ఎందువల్ల? ఆలోచనలో అహంకారం. ఆలోచన ఏముంది? అహంకారం అంటే ఏంటి? ఏదో కల్మషం ఉంది, ఏదో ఉంది మొత్తానికి. నా పిల్లలు అనుకోవటం ఏం తప్పు కాదు. ఆ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు? శాసిస్తున్నావు, వాళ్ళ జీవితాలు శాసిస్తున్నావు, గ్రహాలని శాసిస్తావు. నువ్వు ఇట్లా ఉండాలమ్మా, నేను మూడుతో ఎట్లుండాలి, అమ్మాయి కదా అనుకోవాలి. నువ్వు ఉండమని అమ్మ తల్లి చెప్పడం ఏంటి? నీ భవిష్యత్తు నీకు ట్రాన్స్ఫర్ కాకూడదు, నువ్వు ఎటు వెళ్ళకూడదు, నీకు జబ్బులు రాకూడదు. నిర్ణయించు నువ్వే, నీ కూతురు జబ్బు రాకుండా. ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్కి, మొన్న హాస్పిటల్కి వెళ్ళా, ఒక పేషెంట్ అదేంటి స్ట్రెచ్చర్ మీద ఒకళ్ళు ఇటు వస్తున్నారు, ఒంటి నిండా అది, ఒక ఆయనకి పైపులు పెట్టారు, ఒకళ్ళు అట్నుంచి వస్తున్నారు, ఒకళ్ళు ఇటు నుంచి వస్తున్నారు, ఈ మనిషి ఇటు నుంచి వెళ్తున్నాడు, మొత్తం పేషెంట్లే. ఇందులో విఐపీలు వచ్చారు. పోనీ అమ్మ, విఐపీలు అంటే వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా, ఏముండదేమో అని ఊరికి అనుకున్నాను. వాడికి కూడా ఉన్నాయి, కాకపోతే ఎవరు రారు, దగ్గరికి రానివ్వరు. ఎందుకు? విఐపీ అంత కోవిడ్ ఉంటే కూడా రారు, వాడు విఐపీనే, వాడి దగ్గరికి ఉంటారు. వాడు 9తో కూడా ఒక అరగజంలో ఉంటారు వాళ్ళు. జబ్బు లేనివాడు విఐపీ, కల్మషం లేనివాడు విఐపీ, స్వార్థం లేనివాడు విఐపీ. బంధం అంటే మీరు అర్థం చేసుకోండి. మీ వస్తువు, మీ నగ మీరు దాచుకోవటం తప్పు కాదు, అది జాగ్రత్త పడటం తప్పు కాదు. నా పిల్లలు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేయటం తప్పు కాదు. వాళ్ళ జీవితాలు నిర్ణయిద్దాం అనుకుంటారు, అది బంధమే. నువ్వెవరు నిర్ణయిస్తావు? నువ్వు మరి పూజలు చేసుకుంటున్నావు కదా, 3 ఏళ్ళు 4 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోతే మరి మోపిదేవో లేకపోతే కష్టకాలు చదువుకొని పిల్లలు కంటున్నావు కదా, మరి వాళ్ళ జీవితం నీ చేతుల్లో లేదనే కదా నువ్వు మరి ఎవరిని అడిగావు. అడిగిన తర్వాత నువ్వు ఎట్లా చేస్తావు వాళ్ళ జీవితాలని? తెలిసా తెలియకనా? నువ్వు ఇది బంధం అంటే. బంధం అంటే మీకు అర్థమైందండి? అంటే ఎప్పటికీ నీ స్వరూపం నీకు అర్థం కాదు. నీ స్వరూపం నీకు అర్థం కాకపోవడం పేరు బంధం. మీకు అర్థమైందా? మీ పిల్లలు ఎవరో నా పిల్లలు అనుకోవటం బంధం కాదు. మీ స్వరూపం మీకు తెలియకపోతే బంధం. తెలియకుండా అడ్డొచ్చేది ఎవరు? మీ స్వార్థం. మీ స్వార్థం అంటే మీ ఆలోచనలో అహంకారం, మీరు చూడకపోవటం, ధ్యానం చేద్దాం అనుకోవటం, ఉన్నదాన్ని తీసేయకుండా. మీకు అర్థమవుతుందండి? బంధం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పాండమిక్గా ఉంది, కోవిడ్ వచ్చేట్టుగా ఉంది, మీరు మాస్క్ పెట్టుకోండి అన్నారు. మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? అది వస్తుంది. పెట్టుకోకుండా తిరుగుతున్నారు అనుకోండి, ఏం కాదనుకున్నారు అనుకోండి, ఇది వస్తుంది, రాదని కాదు. ఇది బంధం కాదు, రాకుండా ఉండటం బంధం కాదు. వస్తుంది, పెద్దలు చెప్పారు, అది సత్యం కాదు, అది గుర్తుపట్టడం పేరు బంధం అంటే. బంధము అంటే మీ లోపల మీరే వెలుగుతున్న పరమాత్మను గుర్తుపట్టకపోయే బంధం. గురువు గారు అదే మరి, వాళ్ళ దేహాన్ని అలా ఆయన ఏ బంధం లేదు. నది కూడా ఏం చేయలేకపోయింది, 6 నెలలు నదిలో ఉన్న ఏం చేయలేకపోయింది. ఆవిడ 2 కొడుకులు 10 మంది మనవులు ఉండి కూడా ఆవిడ ధ్యానాన్ని ఏం చేయలేకపోయింది. అది బంధం లేదు. బంధం లేదంటే 2 కొడుకులు 10 మంది మనవులు, ఇల్లు వాకిలి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉండే, మరి బంధం లేకుండా ఎట్లా ఉంది?
ఎక్కడ కల్మషం లేదు. రాముడు తప్పితే ఆవిడకి హృదయంలో ఇంకెవరు లేరండి. మీకు అర్థమవుతుందా అండి? మీరెవరు మీకు అర్థం కాలేదనుకోండి, అది బంధం అంటే. వీడితో ఉండటం బంధం కాదు. మీరెవరు మీకు అడ్డొచ్చేది ఎవరు అంటే స్వార్థం, అహంకారం అని చెబుతున్నారు. చైతన్యము స్వచ్ఛమైన ప్రేమ. ఎంత అద్భుతమైన బోధండి వాటి. ఇవన్నీ మామూలు మాటలే, మనకు నచ్చవు. నచ్చుతాయా? ఈ మాట నచ్చుతుందా? మీరు బాగుండండి, గొడవలు పడద్దు. నిన్న చాగంటి వారు చెబుతున్నారు, అన్నదమ్ములు కోర్టుకు వెళ్ళటం ఏంటండి దరిద్రం అంటున్నాడు ఆయన. పాపం అన్నదమ్ములు కోర్టుకు వెళ్ళటం ఏంటని ఎంత చెబుతారు. నారాయణమూర్తి లేకుండా చేసి పరీక్ష పెడతాడు, శివుడు ఇచ్చి పరీక్ష పెడతాడు. అన్ని అడిగిందంతా ఇస్తాడు శివుడు. అది పరీక్ష. వీడు నన్ను తలుచుకుంటాడా లేదా? కృష్ణ పరమాత్మ ఏం లేకుండా చేసి ఏం లేనప్పుడు తలుచుకుంటాడా లేదా? ఆయన పరీక్ష పెడతాడు. నారాయణమూర్తి ఇద్దరు పరీక్ష పెట్టేవాళ్ళే. లేకపోతే ఒకటి ఆఫేర్లీ 2 క్వార్టర్లు అండి. ఇవి చిన్న చిన్న మాటలే కానీ తో పరమార్థం. మీరు ఈ రోజు నుంచి మీరు చక్కగా అందరితో, మీ బంధువులతో, మీ వాళ్ళతో, స్నేహితులతో, అమ్మ నాన్నతో, మీ భర్తతో, మీ పిల్లలతో బాగుండండి. మీకున్న 3 నెలల్లో మీకు ధ్యానం అర్థమైతే ఇది నచ్చదు, మనకి ఇది నచ్చదు. మీరు కూర్చోండి, ఒక జపం ఇచ్చి, ఒక మంత్రం ఇచ్చి చేస్తారు, అది చెయ్యం. నచ్చకపోయినా అది నచ్చుతుంది మనకు, చేయకపోయినా అది నచ్చుతుంది, చేయగలిగేది నచ్చదు. దీని పేరు బంధం. మీకు అర్థమవుతుందండి? మీరు అంత కష్టంగా మాట్లాడకండి, అసలు మంచి మాట వినండి, మంచి శ్రవణం చేయండి అని చెబుతున్నారు ఆయన. ఎవరు? భగవాన్. చేయగలిగింది నచ్చదు, చేయలేది నచ్చుతుంది కదా, అదే బంధం అండి. మనం ఏం చేయలేమో అది నచ్చడం పేరు బంధం. ఏం చేయగలమో అది చేయకపోవటం పేరే బంధం. ఒక జాగ్రత్తగా ఉండండి అంటారు అనుకోండి, అది నచ్చదు. మనం సెల్ ఫోన్ ఎక్కువ వాడకండి, పిల్లలకి ఇవ్వండి అన్నారు, మనకి నచ్చదు. పిల్లలకి ఇవ్వకపోతే ఎట్టండి? పిల్లలు నాకు ఆడుకోకుండా ఉంటారా? ఇవ్వు మరి. ఇది బంధం అంటే. బంధం అంటే కాలేజీకి వచ్చి ఉద్యోగానికి వెళ్తుంటే నీకు సెల్ ఫోన్ ఎందుకు నాన్న, మోహం పనికిరాదు, వాడికి ఇవ్వకపోతే బంధం. చంటి పిల్లవాడికి 6 రోజులు కూడా లేవు, వాడికి అక్షరాభ్యాసం అన్నప్రాసనే కాలేదు, ముందు అన్నప్రాసన నోట్లో సెల్లు పెట్టారు అనుకోండి, అది బంధం అంటే. ఏ చేయకూడదో చేయటం ఇదే చెబుతున్నారే. చూడండి ఏమంటున్నారు. ఎక్కడ అహంకారం ఉండనో అక్కడ బంధం ఉండదు. అహంకారం అంటే ఎక్కడ అపార్థం ఉంటుందో, ఎక్కడ స్వార్థం ఉంటుందో అక్కడ బంధం ఉండును. బంధము అంటే ఏం లేదండి, మీ స్వరూపం మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీ స్వరూపం అటాచ్ అయిపోతారు ఏ క్షేత్రానికో, ఏ గురువుకో, లేకపోతే ఎవరికో. ఆ గురువు ఎప్పటికీ అర్థం కాదు. ఆ దేహం వదిలిపెట్టి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోతాం. శివానందమూర్తి గారు కాబట్టి ఇంకో ఆయన. శివానందమూర్తి గారు మీకు అర్థమయ్యారు. అర్థమైతే ఇక్కడ గొడవ ఎందుకు అసలు? ఎవరు ఏ గురువు అర్థమైనా అర్థం కాకనే బంధం. ఇంకో దగ్గరికి వెళ్ళటం, ఈయన కాదు లేని ఇంకో ప్రశ్నకు వెళ్తున్నారు, అది బంధం అంటే. జాతకాన్ని నమ్మినంతగా జ్ఞానాన్ని నమ్మం కదా మనం. ఎవరికో చెప్పడానికి కాదు కదా. మేము పలానా వాళ్ళ దగ్గర ఉన్నాము, పలానా స్వామి దగ్గర ఉంటే ఏమవుతుంది? ఏం నేర్చుకున్నావు నువ్వు? అది అంత మాత్రం జ్ఞానం కాదు కదా. అది మహనీయులు ఎట్లాంటి దేశం అండి ఈ దేశం. ఒక సత్యసాయి బాబా ఎంత మహనీయులు ఆయన. మనకంతా చెడే కనపడుతుంది, ఎందుకంటే ఉన్నదే అది కదా. బంధము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక మాట చెబుతున్నాను, నేను ఇందాక అడిగాను నేను. మీకు మెలుపు వచ్చాక ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర పట్టాక ఆలోచనలు పోతున్నాయి. ఏం జరుగుతుందో తెలియపోవటం బంధం. తెలిస్తే మీకు ముక్తే, బంధమేం లేదు. ధ్యానం ఇంకేం చేయక్కర్లా. ఆలోచనలలో స్వార్థం ఉన్నంత కాలం ధ్యానం అప్పుడు ఉన్నా కానీ అర్థం కాదు. అర్థమైంది అనుకోండి ధ్యానం అంటున్నారు. ఏమంటూ మౌనముగా అక్కడ బంధమును. చైతన్యము స్వచ్ఛమైన ప్రేమ. ఎంత బాగా చెబుతున్నారు. చైతన్యం అంటే ఈయన ఏం చెబుతారు అంటే, పెద్దలు ఏం చెబుతారు జ్ఞానులు అంటే, చైతన్యం అంటే నీ స్వరూపము, చైతన్యము అంటే భగవత్ స్వరూపము, చైతన్యం అంటే హృదయంలో ఉండే భగవంతుడు. దానికి మరో పేరు ప్రేమ. ఇప్పుడు మన ఆలోచనలో ప్రతి ఆలోచన మనకి ఏముంది అనుకున్నాం? స్వార్థం ఉంది. స్వార్థం బదులు ప్రేమ ఉంటే అది స్వచ్ఛత అవుతుంది. అప్పుడేం కనపడుతుంది మనకి? భగవద్ దర్శనం అవుతుంది. తేలిక చెబుతున్నారు. మౌనముగా ఆయన జై గురు అని చెప్పించుచు ఉండము. ఏమంటున్నారు? మౌనంగా జై గురు అని చెప్పిస్తూ ఉండే. జై గురు అన్న అది కాదు. జై శివానంద
అహం శివానంద, అహం పరం బ్రహ్మ, అది కొటేషన్లు కాదు అవి, వారు చెప్పిన మాట. ఇప్పుడు ఏం చెప్తాం మనం, ఏమనుకున్నాం, ఇక్కడి నుంచి నేను చక్కగా అందరితో కల్మషం లేకుండా ప్రేమగా ఉంటాను, తిట్టినా ఏమున్నా సరే సరే వ్యవహారంలో జాగ్రత్తగా ఉంటా, కానీ లోపల ఏ కల్మషం ఉండను. అప్పుడు ఏమవుతుంది, అహంకార రహితం. అహంకార రహితం అయినప్పుడు అది ప్రేమం అవుతుంది. అది ప్రేమం అయినప్పుడు నీ ఆలోచనలోనే పరమాత్మ నీకు ఎమ్మటే దర్శనిస్తాడు. తేలిక కష్టమా చెప్పరా ఎమ్మ, తేలిక కష్టమా? రాణిగారు చెప్పండి, కష్టమా? ఇది జపం చేయండి, మీరు 1,00,000 జపం చేయండి, చేస్తామంటాం కానీ చేయలేము. ఇప్పుడు నేనెవరో తెలుసుకోండి అంటాం, వినటానికి బాగానే ఉంది, ఇప్పుడు తెలుస్తుందా? తెలియదు. పోనీ ఒత్తం మాట్లాడేటప్పుడు మృదువుగా ప్రేమగా కల్మషం లేకుండా మాట్లాడండి, కాస్త పెద్దల మాట గౌరవించండి అన్నాం అనుకోండి, కష్టం అది. అందుకని బంధమని. బంధం అంటే అర్థం ఏంటి, ఎప్పటికీ అజ్ఞానం వదలకపోవటం పేరు బంధం. ఏది వదలట్లేదు, బంధం అంటే అదేగా, వదలలేనిదేగా బంధం అంటే. ఇప్పుడు మనకు అర్థం కానిది ఏంటి, నేనెవరు, నేను పరమాత్మని అర్థం కావట్లేదు, అదేగా బంధం అంటే. అర్థమైతే ముక్తి అయిపోతుంది, అర్థమైతే ముక్తి, అర్థం కాకపోతే బంధం. కాబట్టి జై గురు అనుకో. జై గురు అంటే అర్థం ఏంటి, మీకు ఏ గురువు ఎవరన్నా మీకు హితమైన వాళ్ళు ఒక మంచి మాట చెబితే ఊరికి క్షేత్రాలు పట్టుకొని తిరగటం కాదు. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, ఇంటి వాళ్ళు మొహాలు, బంధువులు పనికిరా, అన్నదమ్ములు పిల్లలు పనికిరా. మీ బంధువులు ఎవరు, మా గురువు గారు చెప్పారు నాకు 90 బంధుప్రీతి ఉండాలన్నారు. ఆదరించు, కాస్త ఇంటికి వస్తారు, ఏదో పాపం వస్తే ఆదరించి ఉడిగా కావిలించుకొని ఇంట్లో కూర్చోమని అన్నం పెట్టమని కాదు, ఏదో ఒక మాట చెప్పి హితవుగా ఉంటే చాలు. అందరూ రోజంతా అందరికి టైం ఇవ్వమనిగా, ఉన్న టైంలో వాళ్ళు దాన్ని గౌరవించాలి, నువ్వు దీన్ని గౌరవించాలి. ఎప్పుడు పడితే అప్పుడు పోతే ప్రేమని కాదు. అర్ధరాత్రి రోజు 1 గంటకు వెళ్ళి మాకు నా బంధువులు ఎవరు ప్రీతి వెళ్ళిరంటే ఏమైతే తెలుస్తుంది మీకే, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, సొంత ఇల్లు లేని అమెరికా వెళ్ళిపోతారు, మాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, అందుకే మేము ఇక్కడ ఉండట్లేదండి. మా నాన్నకి మా అమ్మకి ప్రేమ ఎక్కువైపోయింది, మంచి మాటలు చెబుతున్నారు. మంచి మాటలు మీ అమ్మ నాన్న చెబితే వాళ్ళు వచ్చి ఆ రోజు తెగదింపి ఆస్తి మొత్తం నా పేరుతో రాయండి అంటారు. అంటే మంచి మాట పనికిరాదు. అన్నదమ్ములు పిల్లలు లేరు, బాబాయ్ పిల్లలు లేరు, పెద్దనాన్న పిల్లలు లేరు, ఎవరు బంధుత్వాలు లేరు, ఎవరితో పలకరింపులు లేవు. మాకు మేమే, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు మేమే. ఇక మీకు ధ్యానం కాదు, అంటే మీకు కోపం వస్తుంది రాజుగారు, మీకు కోపం వస్తే రావచ్చు, ముక్తి రావాలి. బంధం ఇప్పుడు బంధమే ఉందిగా, నీకు కాశీ వెళ్ళినా ఇప్పుడు ఇదేగా బంధం అంటే. సత్యం అర్థం కావట్లేదు అంటే, వీళ్ళతో బాగుంటే ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు కల్మషం లేకుండా చూడు, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ స్నేహితులతో కల్మషం లేకుండా ఉండి చూడు, నీకేమర్థం అవుతుందో. ఊరికి ఆశపడటం కాదు, ఇది చేస్తే అది వస్తుంది, మంగళవారం చేస్తే ఇది వస్తుంది, సంతోషి మాత చేస్తే అది వస్తుంది. వస్తే వచ్చింది, అది బంధమే. వస్తుంది అన్న చోట బంధమే ఉంది, పోతుంది అన్న చోట బంధం ఉండదండి, అది కూడా బంధమే. అమ్మో చచ్చిపోయేం కాదు మనకి. పిల్లలకి అంటాం, పిల్లల రాతను కనలేం, కానీ శాసిస్తున్నారు మీరు. నువ్వు ఇట్లా ఉండాలి, నీ జీవితం ఇట్లా ఉండాలి. దేశాన్ని శాసిస్తావు, కర్మను శాసిస్తావా నువ్వు? ఆయన అన్నారు, మునిగిపోతావు, కావేరి నది వస్తుంది. బ్రహ్మానందంలో ఉన్నారు, నది వచ్చింది, పెద్ద పొంగు వచ్చింది, పోయింది, అంత ఇసుక కూడా కమ్మేసింది, ఇసుక పూడ్చిపోయింది, నది కమ్మేసింది. అసలు మనకి కాసేపు 1 నిమిషం నీళ్ళలో ఉంటే ప్రాణం పోతుంది, ధ్యానం తర్వాత సంగతి. ఇంత కల్మషం ఉన్నాక ప్రాణం పోగే ఉండి ఏం చేస్తుంది? కల్మషం ఉన్నాక బంధం ఉంటే ప్రాణం పోతుందని, బంధం లేని వాడికి ప్రాణం పోతుంది. అందుకని ఇప్పుడు రాలేదు కాబట్టి. ఆయనకి నీళ్లు కమ్మేసి వెళ్ళిపోయినాయి 6 నెలలు. ఆ తర్వాత ఇసుక కమ్మేసింది, ఇసుక పూర్తి చేసిన తర్వాత ఇసుక పూర్తి ఇంకేముంటుందండి? కానీ చూస్తే రక్తం వచ్చేది, ప్రాణంతో ఉన్నారా? ఏమో ఎట్లున్నారండి అన్నారు. ఆయన ఉన్నట్టు ఆయనకి తెలియదు కదా, అది కదా మరి సదాశివ బ్రహ్మేంద్రుడు అంటే. కల్మషం లేదు ఆయనకి. వారికి చెయ్యి నరికి ఎవరో చేస్తే చెయ్యి ఊడిపోయి వెళ్ళిపోతూనే ఉన్నారు ఆయన. వీరు అయ్యో చెయ్యి పొరపాటు తెగిపోయిందని చెప్పి వీళ్ళు ఆయనకి చెయ్యి ఇచ్చారు, ఊరికి తగిలించుకున్నారు, వెళ్ళిపోయారు, చేతుక్కోపోయింది. ఆయనకి తెలియదు ఆ విషయం. శివుడిని అడిగారట, మీరు ఇంత మహత్తడి చేస్తున్నారు, నాకు తెలియదు ఆ విషయం అన్నట్ట శివమహాదేవుడు. మనమేమో నేనే చేస్తున్నాను, నా పిల్లల్ని నేను కన్నా కదా, అడిగి ఆ మొక్కుని కన్నా కదా, వెంకటేశ్వర స్వామికి ఉన్న శివుడికి, శ్రీల మల్లికార్జునుడికి. కానీ వాళ్ళ భవిష్యత్తు నేను నిర్ణయిస్తా. నువ్వు అమెరికాలో ఉన్నానా, ఇక్కడ వద్దు, నువ్వు నిర్ణయిస్తావు. భగవాన్ అన్నారు, వాడు ఎందుకు వచ్చాడో, ఎవరు ఏ పని మీద వచ్చారో, అదిగో అది ముక్తి అంటే. బంధం లేదు వాళ్ళకి. బంధం అంటే ఏంటి? నువ్వు ప్రతి శాసిస్తున్నావు, కల్మషం ఉంది, అహంకారం అంటే అది. మీకు అర్థమైందండి?
నువ్వు మెడిసినే చదువు, నువ్వు ఇంజనీరింగే చదువు, నువ్వు ఇంతే సంపాదించాలి. ఇది బంధమా ముక్త? ఇది అహంకారపూరితమైన ఆలోచన కాదు. ఈశ్వరుడు అందుకే భగవాన్ చెప్పారు ఇవాళ బోధ ఎంత బాగుందో. కాబట్టి నీవు చైతన్యమును సర్వవ్యాపమైనటువంటి జై గురు అనుకో. గురువు అనగా చైతన్యము. గురువును జ్ఞాపం ఉంచుకోనట గొప్ప భాగ్యము. గురువు అంటే ఎవరు? శివానందమూర్తి గారు లేకపోతే సత్యసాయిబాబు కాదండి. వారు చెప్పిన హితవాక్యం, గురువు వాక్యం ఏదుందో అది ఆచరణలోకి వస్తే గురువు జ్ఞాపకం ఉన్నట్టు. అంతేగాని గురికి ఎప్పుడు ఒట్టిగా నామస్మరణ కాదు. దానివల్ల ఉపయోగం ఉంది క్యారెక్టర్ లేకుండా. మీరు ఎవరిని తెలుసుకుంటున్నారని కాదు. ఇప్పుడు ఆవిడ రాముడు అన్న రామ 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 జప తప్పితే ఆవిడ ఇంకోటి తెలియదు. అది గురు జపం అంటే. ఇగో ఇవాళ ఒక మంచి మాట మీరు బొట్టు పెట్టుకోవాలి అంతే. అది గురు జపం అంటే. ఒట్టిగా నామం ఏముంది? ఏ పేరైతే శివానందమూర్తి గురువుగారు అదే అన్నారు, ఎవరు నా మాట వింటారో అది నన్ను అనుసరించినట్టు. నా ఫోటో పెట్టుకోవటం, నా విగ్రహం పూజ చేయటం ఏ గురువు ఒప్పుకోడండి. అది గురుతత్వమే కాదు, గురు పూజే కాదు. ఈయన అదే చదువుతున్నారు. గురువు అనగా చైతన్యం. గురువును జ్ఞాపకం ఉంచుకోవడం గొప్ప భాగ్యం. అంటే గురువు చెప్పిన బోధ. ఏం చెప్పారు చెప్పండి వాళ్ళ? ఇప్పుడు మీకు నిసర్గదత్త మహారాజు గుర్తుంటారా? ఇప్పుడు ఇవాళ విన్నాం కదా. మీ మనసుల్లో ఎవరున్నారు చెప్పండి? ఎవరి మీద భక్తి ఉంది? ఎవరి మీదనో ఉంది. ఏదో ఏ గురువో ఉన్నాడు. అది ఎవరన్నా కానీ అది షిరిడి సాయిబాబానో సత్యసాయిబాబానో దత్తాత్రేయుడు వారో లేకపోతే శివానంద గురుదేవుల వారో ఎవరో ఉన్నారు. ఉండనివ్వండి. మీకు నిసర్గదత్త మహారాజ్ ఆదివారం వరకే కదా. ఆయన ఏం చెబుతున్నారు? మీ మనసుని సద్గురువు అయిన నిసర్గదత్త స్వామి మర్చిపోతాం ఆదివారం తర్వాత. మన గురువు మనకు గుర్తుంటాడు. కాదు, అది కాదు. ఏం చెప్పారు? మీ మనసులో కల్మషం లేకుండా ఉందండి, అప్పుడు ప్రేమమయమవుతుంది, మీకు దైవ దర్శనం జ్ఞానం కలుగుతుంది అన్నారు కదా. ఇది మీరు గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు సద్గురువుని మీకు గుర్తున్నట్టు. శివానందమూర్తి గారు లేకపోతే సద్గురుదేవులు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి గురువు గారు. సద్గురుదేవులు అసలు అది ఆ శరీరం ఎక్కడికి, శరీరమే కాదు గురువు, ఈ విగ్రహం కాదు గురువు గారు. ఇప్పుడు మీకు రాగానే గురువు గారు ఈరోజు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఉన్నారు, ఈ విగ్రహం అయిపోయింది. అప్పుడు గురువు గారు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఉన్నది విగ్రహం అయిపోయింది. అది కాదు ఆరాధన. ఇప్పుడు పిల్లవాడు చదువుకొని పరీక్షలో రాయడానికి గుర్తు రాకపోతే చదువుకున్నట్టయితుంది. ఏమో నువ్వు చదువుకోరాలేదా అన్న, చదువుకో ఏం చెబుతా? అక్కడ పరీక్ష గుర్తుండే పైకి వెళ్ళాక ఇవన్నీ జ్ఞానం పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్గా పైకి వస్తారు. గురువు అంటే అది ధ్యానం అంటే అంటున్నారు. నీ చైతన్యము సర్వేపైనటువంటి గురువు. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇది మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. ఇంత తేలిగ్గా తీసుకోకండి. వీలైతే ఇంటికి వెళ్ళాక నేను చెప్పిన ధోరణిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు జై గురు అనుకున్నారు. మీ గురువు గారు అంటే ఇష్టమైనా, మీకు ఏ గురువు అయినా పర్లేదు, సద్గురు శివానంద గురుదేవులే అక్కర్లేదు. మీకు ఎవరు మీ మనసులో ఉన్నారో అది అభ్యంతరమే కాదు, వారికి కూడా అభ్యంతరం కాదు. ఎవరిని తలుచుకున్నా వారిని తలుచుకున్నట్టే. సర్వ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి కాదు. అంతేకాక మీరు ఎవరికి పెట్టినా కేశవుడికి. నిన్నెవరో వాళ్ళ పిల్లల్ని పరిచయిస్తే నమస్కారం అమ్మా నచ్చని పిల్లలు, అయ్యో మీరు పెట్టకూడదు అన్నారు. ఎవరికి ఎవరు పెడితే అని గురువు గారు చెప్పారు. అది గురువుని తలుచుకోవడం అంటే. గురువు భక్తి అంటే అర్థం ఏంటి? ఎవరికి పెట్టినా అది ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, వాడి పాదాలకు నమస్కారం అన్నా అనుకోండి. ఏం నేను ఈశ్వరుడికి పెట్టాడు, ఆ పిల్లాడికి పెట్టాడు, అది నేను నమ్మితే నా గురువుని నేను నమ్మినట్టు. అట్లా మనకు అహంకారం అంటే వీళ్ళకి పెట్టడం ఏంటి? ఫోన్ చూసి నెంబర్ చూసి గురువుగారు అని అంటూ హలో 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 వాడు నమస్కారం అనాలి. గురువు గారే నమస్కారం అంటే ఇప్పుడు గురువు గారు వినయంగా మీకు నమస్కారం చెప్పి మీకు ప్రశ్నలు చెప్పి, నా గురించి కాదు సంఘంలో ఉన్నది. డ్రెస్సుకున్న విలువ ఇవాళ విషయానికి లేదని, ధ్యానానికి ఉన్న విలువ గుణానికి లేదని, అహంకారానికి ఉన్న విలువ పవిత్రతకి లేదని, ప్రేమకున్న విలువ భగవంతుడికి విలువిస్తున్నాం, ప్రేమకు ఇవ్వట్లేదు. భగవంతుడు వేరు, ప్రేమ వేరు కాదు. మీరు ఎవరిని నమ్మారో ప్రశ్న కాదు, ఏ గురువుని నమ్మారు, వాళ్ళ నమ్మకం మంచిది, మీకు ఎవరి మీద నమ్మకం ఉందో ప్రశ్న కాదు. మీరు వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళని మార్చడం కష్టంగా, చాలా కష్టం. ఇట్లా ఉండండి అని అడగటం కూడా కష్టమే, ప్రమాదం అయిపోయి. ఇప్పుడు చాలామంది మంచి వాళ్ళు ఉన్నాం, బాగానే ఉంది, ధర్మం కదా చెప్పాలి. వాళ్ళు మళ్ళీ వస్తారో, వాళ్ళు చందాలు ఇస్తారో, ఎవరు
ధర్మం తెలిస్తే చెప్పాలి. చెబుతున్నాను నేను, అందుకే శత్రువుని అయితే అయ్యాను. ఇప్పుడు మీరు ఉన్నాను అనుకోండి, మీ ఇంట్లో మీ పిల్లవాడు, మీరు వాడు ఆగమవుతాడని మీరు ధర్మం చెప్పకపోతే ఏమైనా అనుకుంటాడా? ధర్మమే చెప్పాలి. పోతే పోయాడు, ఏం చేస్తాం? వాడు ఆగమైపోయి, ఇప్పుడు నేను బెంగళూరులో 15 మంది తొక్కిసలాట్లో పోయారు. ఆడపిల్లలు, మగవాళ్ళు, ఎవరి పిల్లలు పాపం. ఏమిటి దానివల్ల లాభం ఏంటి చెప్పండి? ఎటు వెళ్తున్నాం మనం? నేనేం చెప్పదలుచుకున్నానంటే, వీరు ఏమంటున్నారంటే, నువ్వు చైతన్య స్వరూపం. చైతన్యం అంటే భగవంతుడు. చైతన్యానికి మీకు చైతన్యం యొక్క దర్శనం కావాలి. నేనెవరో మీకు తెలియాలి. అది ప్రేమ ఉన్నప్పుడు అర్థమవుతుంది, కల్మషం ఉంటే అర్థం. ఇది వాళ్ళ బోధ. ఇవాళ ఎసెన్స్ ఏమిటి? మనసుని మీరు ప్రేమతో, కల్మషం లేకుండా, ఆలోచనలో కల్మషం లేకుండా ఉండండి, ధ్యానం అయిపోతుందని చెప్పారు. ఇవాళ అటు చెప్పలేదండి అని మీకు అనిపించింది అనుకోండి, 10 సార్లు చదవండి, మీకే అర్థమవుతుంది వారు చెప్పారు. అంటే మీరే చెప్పారండి ఇవన్నీ, మీరు ఏదో మనసులో పెట్టుకొని చదువుతున్నారు. మీరు ఎవరి మనసులో ఎవరు ఏదో ఉంది, అందుకే మీరు ఇవన్నీ చెబుతారు. నేను ఏది ఎవరి మనసులో సత్యమే చెప్పాను. నేను ఏది గురువుగారు అన్నాను, నాకు చెప్పిన మనిషిగా ఎదుగు తర్వాత దేవుడి దర్శనం అన్నారు వారన్నమాట. ఇప్పుడు ఈ సద్గురు నిసర్గదత్త మహారాజు ఏం చెప్పారో, సద్గురు శివానంద భగవాన్ వారు 88లో అదే చెప్పారు. నచ్చకపోవచ్చు మీకు నచ్చకపోవచ్చు. ఇట్లా మనం ఇంకొక 1000 ఏళ్ళు ప్రయాణం చేసిన ఈ పిల్లలు చేయలేదండి. మీ అమ్మగారికి నాన్నకి నమస్కారం చేయమ్మా, ప్రేమతో ఉండు, వాళ్ళు చెప్పిన మాట అని అన్నాం అనుకోండి, ఇది ఏం కష్టం చెప్పండి? మీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, చదువు రాకపోవచ్చు, మీరు MBA చేయలేకపోవచ్చు, ఇంజనీరింగ్ చేయలేకపోవచ్చు, మీరు డాక్టర్ కాలేకపోవచ్చు, అది మీ అదృష్టంలో లేకపోవచ్చు. కానీ అమ్మని అమ్మతో అమ్మగా, ఆ నాన్నగా, బంధువులుగా చూడటం కష్టమా? అప్పుడు ఏమవుతుంది? మనసు పవిత్రమై ప్రేమపూరితమైంది. అప్పుడు మీ చైతన్యం మీకు దర్శనమైంది. మీ ఆలోచనలు చేస్తుండగానే మీకు పరమాత్మ దర్శనమిస్తాడు. మీరు మాట్లాడుతుండగానే ఆ మెరుపు మెరుస్తుందండి. అది ఏం తపస్సు చేసి ఎక్కడికో వెళ్ళక్కర్లే, మీరు కాశీ అరుణాచలాలు ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ నీకు ఆదివారం నాడు ఒక సత్సంగం వినడానికి చేత కాదు, అబ్బా అప్పుడే ప్రాణం పోతున్నట్టుగా ఉంటారు. అంత దూరం ఎలా ప్రయాణం చేస్తారండి మీరు? కాశీ విశ్వేశ్వరుడు ఎట్లా దర్శనం ఇస్తాడో దైతం. ఇంత మాత్రం చేత ఆయన మాయగాడు, ఆయన అంత అమ్మాయి కూడా. ఆయన మీరు కల్మషంగా ఉండగా మీకు వరాలు ఇవ్వటాక మీ ప్రారంభ కర్మలో ఉంటే వస్తుంది అది. కాశీ వెళ్ళి అరుణాచలం వెళితే రాదండి, కల్మషం లేకపోతే వచ్చేది ఒకటి. కాశీ వెళితే కూడా రాంది, కల్మషం లేకపోతే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాశీ అంటేనే కల్మషం లేకపోవటం. మీరు కాశీ ఏం వెళ్ళగలమా? ఇప్పుడు వెళ్ళగలమా కాశీకి? కాశీ వెళ్ళటం కాదు, కల్మషం లేకపోతే మీరు కాశీ అయినట్టు. కాశీ క్షేత్రమే మనసు అయితే అదే అంటున్నారు ఆయన శ్రీ నిసర్గదత్త మహారాజు. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు ఇట్లా మంచి మాటలు చెబుతాం, అమ్మని రాదు. ఎందుకు రాలేదంటే అడ్రస్ అడిగి వెళ్ళలేము అంటే ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అదే ఒకడ ఏదో వస్తుంది అనుకోండి, వెళ్ళిపోతాంగా ఎక్కడికైనా. స్టేడియానికి వెళ్ళిన వాళ్ళు 15 మంది తొక్కిసలాట్లు తెచ్చిపోతారు, కానీ గుళ్ళోకి మాత్రం ఒక ప్రసాదానికి మిగలరు. ఏం చెప్పండి, కాలం అలా అయిపోయింది. కాబట్టి మీకు ధర్మం తెలిస్తే చెప్పండి. అది మీ అబ్బాయి అయినా మీ వారా, ఈ ధర్మం మిగిలిన వదిలిపెట్టండి, చిన్న వదిలిపెట్టండి. శరీరం ఇవేం బంధాలు కాదు, ఇవి పెద్ద ఇబ్బంది కాదు. చేయగలిగింది చేయలేకపోవటం పేరు బంధం, చేయలేనిది చేసే ప్రయత్నం పేరు బంధం, అంతే నాకు తెలుసు. మీకు కాశీ అంటే అర్థమైందా? ఏంటి చెప్పండి వాణిగా? కల్మషం లేకపోతే కాశీ వెళ్ళినట్టే, ఎక్కడికి వెళ్ళక్కర్. ఎంత పెట్టుకొని ఎవరు పనికి రాకుండా, ఎవరు పనికి రావట్లా. యాత్రలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, ఎక్కడికో మెడిటేషన్ చేస్తారు. ఎందుకంటే ఏం చేస్తారు మెడిటేషన్? గురువు గారు చెప్పిన బోధ ఇది. ఆయన అదే అంటున్నారు. ఏమంటున్నారు? అహంకార పూరితమైంది, రహితంగా అనే ఆలోచన ఒక్కటి ఉందో చూడండి అన్నారు. మరి అదే భారం. మీ అందరికీ నమస్కారం. కష్టపెట్టలేదు, సత్యమే చెప్పాను. ఇదే చెప్పారు. మీరు మళ్ళా చదవండి, ఇంటికి వెళ్ళి మళ్ళా చదవండి. ఇది అర్థం, ఇది లేకపోతే అడగండి. ఏమంటే ఇది కాదండి వారు చెప్పింది, ఇంకేదో లోతైన మాటలు ఉంటుంది. లోతైన మాటలే చెప్పరు. జ్ఞాని మీకు అత్యంత తేలికైన మాట. మీ నాలుకతో మీ పేదాలు తుడుచుకున్నంత తేలిగ్గా ఉంటుంది జ్ఞాని బోధ. కానీ కష్టపెట్టి ఏదో పెద్ద మాటలు చెప్పి ఏదో దాని పిల్లాడు కూడా అర్థం కావాలి. పొద్దున్నే లేచి నాన్నకి అమ్మకి నమస్కారం చేయి. అర్థమైందా? కష్టమైంది.
రేపటి నుంచి నువ్వు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకో. ఇది కష్టం. అమ్మ నాన్నకి ఓ దండం పెట్టమనంటే తేలిక. అది జ్ఞానం చెప్పేది అట్లా ఉంటుంది. ప్రేమ పెరుగుతుంది, దానివల్ల ఒక వినయం పెరుగుతుంది. ఏ విలువలు లేకుండా ఏమైంది? మన సాధనలు, మన యాత్రలు ఏదో వస్తుందండి. దానివల్ల ఏమొస్తుంది? ఏం రావాలి? ఏం రావాలండి? ఎంత ఆస్తులు చాలు మనకి. ఇది ప్రేమే లేకుండా ఇల్లు వాకిళ్ళు ఏం చేసుకుంటారండి? శ్రీవల్లి సీతారామశాస్త్రి గారు పాట పాడినట్టుగా అద్భుతమైన బోధ ఇవాళ. ఆ మొదటి లైన్ ఒకటి అండర్లైన్ చేసుకొని మీ క్యాలెండర్ మీద రాసుకోండి. మీరు ఒకసారి దీని మీద ఒక 40 రోజులు మీ పూజలు మీరు చేసుకోండి, మీ ధ్యానాలు మీరు చేసుకోండి. అదేమో తప్పు కాదు. ఆ పై లైన్ ఒకటి మీరు రాసుకొని ఆయన అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక 40 రోజుల తర్వాత మీలో వచ్చే పరిణామాన్ని మీరే చూస్తారు. ఒక అద్భుతమైన పరిణామాన్ని, ఒక వెలుగుని మీరు మాట్లాడుతుండగా, మీరు లేచుండగా, మీరు చూస్తుండగా, అన్నీ చేస్తుండగానే ఆ ప్రకాశాన్ని చూడవచ్చు. సాధ్యమే అది. అయ్యో జగేపేట జంగాల ఆవిడికి సాధ్యమైంది, మీకెందుకు సాధ్యం కాదు? మీకు ఒక పిల్లాడితో ఏం కష్టం? ఆయన 2 పిల్లలు 10 మంది మనవాళ్ళు ఆవిడికి సాధ్యమైనప్పుడు అదే మనకెంత తేలిక అవ్వాలి? నువ్వు శాసించవద్దు. ప్రతి శాసిస్తుంటావు, అందరినీ శాసిస్తావా? నీకు ఎవరి మీదే విలువ లేదా? ఏది నీ కార్లో చేతులు స్టీరింగే, నీ చేతిలో మాట వింటలేదు. అందరు నీ మాట విన, చివరి దేవుడు కూడా నీ మాట వినాలా? ఇది కల్మషం. నువ్వు కల్మషంతో కాశీ కాదు, కన్యాకుమారి కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా కూడా ధ్యానం ఎట్లా వస్తుందండి? జ్ఞానం ఎలా వస్తుంది ప్రేమ లేకుండా? ఉంటే మహావాక్యాలు రాయగానే సరిపోయిందా? పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? మామూలుగా ఉంటే సరిపోతుంది కదా. ఓ నమస్కారం పెడితే సరిపోయింది కదా. మంచి మాటలు వినండి దయచేసి. ఇప్పుడు మనకి ఇప్పటికీ జగపేటలో ఉంటారు ఎవరో ఒకడు, మనకు ఆనరు. కాకపోతే మనకి సంసారంలో కూడా ధ్యానం చేసి జ్ఞానం పొందిన వాళ్ళు మనకు ఆనరు. మనకంతా పెద్ద పెద్దవాళ్ళు కావాలి. మరి పరిస్థితి అది. అహంకారం, కల్మషం ఉంటే అక్కడనే ఉంటుంది. సామాన్యులు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఎక్కడో ఉంటారు. 4 ఇళ్ళ అవతలో 10 ఇళ్ళ అవతలో ఖచ్చితంగా సాధకులు ఉంటారు. వాళ్ళకి గౌరవం లేకపోతే ఎట్లా? ఎక్కడో ఎవరు ఉన్నారు, వాళ్ళు అవధూతలు ఉన్నారని మీరు అక్కడికి వెళ్ళి అవధూతలను చూడటానికి ఏంటి? అవధులు లేని వాళ్ళు మీ పక్కనే ఉంటారు, అన్ని దాటిన వాళ్ళు. అందుకని అందరికీ అనేక నమస్కారాలు. ఇవాళ సద్గురుదేవుల మన అందరి హృదయంలో గురువు శరీరం ఎందుకు వదిలిపెడతాడంటే, నువ్వు ఎక్కడున్నా ఎట్లా ఉన్నా నువ్వు నన్ను చూడటానికి తేలిగ్గా ఆయన శరీరం వదిలిపెడతాడు. శరీరం ఎందుకు తీసుకుంటాడు అంటే, కొంత సులువు చేయటానికి, అత్యంత సులువు చేయటానికి శరీరం వదిలిపెడతాడు. 2 అనుగ్రహమే. గురువు దేహం తీసుకోవటము అనుగ్రహమే, వదిలిపెట్టడం కూడా అనుగ్రహమే. చక్కగా దండం పెట్టుకోవాలి. ఒక పవిత్రమైన జీవనం వాళ్ళ నుంచి గంభీరమైన సమయం అని చెప్పాను కదా, చూద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏం లేదో ఎవరిని ఉద్దేశించి కాదు, వింటే బాగుంటుంది. శ్రీ శివ